మీరు ఎంపీ అయిన తర్వాత గిరిజనుల కోసం మీరు చేసిన ముఖ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను వాళ్ళే ఇద్దరు సాక్ష్యం. అప్పుడు నా పాత్ర నేను ఏం పోషించినా ఆ ప్రాజెక్ట్ తోటే కేసీఆర్కు మీకు మధ్యలో మేము బిచ్చం వేస్తేనో మేము చెప్తే చేయాలి. బిడ్డ కోసం ఎమ్మెల్సీ పదవి ఓడిపోయినాక మరి మీకు ఎందుకు ఇవ్వలేదు? అంతే సార్, నువ్వు తెలంగాణ ద్రోహులు నీ పెండ్లాన్ని ఇవ్వాలి. రాష్ట్రంలో మాత్రం మొత్తం రెడ్డి పాలన, దొరల పాలన. టీఆర్ఎస్లో కానీ బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని చెప్పేసి అయినా నేను 5 ఏళ్ళు నాకు టికెట్ ఇవ్వకుండా నేను అరవబోసాను తిరుగు. లేదంటే హరీష్ రావును బీజేపీలో చేర్చుకోవడానికి ఈ పార్టీలో ఎవరు వచ్చినట్టు మా మొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒక కామెంట్ చేశారు. కేసీఆర్ ఒక పశుపతి అని. వాడు చేసినట్టు నువ్వు తప్పు చేయవద్దు, ఏదో ఎగురుతానవని నీకు ఇచ్చినావు కానీ నువ్వు అనకంటే. హాయ్ హలో, దిస్ ఈస్ కిరణ్ కుమార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఒక మేధావిగా, అట్లాగే ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో ఒక వాయిస్ను వినిపించిన మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవిత విశేషాలు, రాజకీయ రంగంలో ఎలా రాణిస్తున్నారు, రాజకీయాల్లో తాను అనుకునేది సాధించారా లేదా అనేది కూడా సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. సార్ మీ రాజకీయ ప్రవేశం ఎట్లా జరిగింది? అంటే మీ ప్రొఫెసర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు ఎదగాలనుకున్నారు? అంటే చిన్నతనం నుంచే కొంత ఆసక్తి ఉంది రాజకీయాల్లో. అంటే పూర్తి పల్లెటూరు, అక్కడ పెద్దగా ఆ ఏరియాలో రాజకీయాలు అంటే ఏందో, సమాజం అంటే ఏందో పెద్దగా తెలియదు. ఎందుకంటే ఏ సౌకర్యాలు, ఏ పరిస్థితులు లేవు, అక్కడ సరి అయినటువంటి పరిస్థితులు లేక అక్కడ కాలినడకనే విద్య ప్రారంభించిన నేను. ప్రాథమిక విద్య పక్కనే ఉండేటువంటి గ్రామానికి వెళ్ళి చదువుకునేవాడిని. అట్లా 5, 6వ తరగతి పూర్తి చేసి ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత వరంగల్కి ఇంటర్మీడియట్ నుంచి మొదలైంది నా జీవితం. ఎందుకో మొదటి నుంచి కొంత రాజకీయాల మీద ఆసక్తి ఉండేది నాకు. అది అట్లనే ఉండిపోయింది. 2-3 సార్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు వేరే పార్టీ లేవు కదా, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అందులో మాకు కొంత అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా న్యాయం జరిగింది అనేది అది ఉంది. అన్యాయం న్యాయం రెండు ఉన్నా న్యాయానికి చేసిన వాళ్ళనే చేస్తాం కనుక మాకు అప్పుడు గిరిజనుల జాబితాలో 1976లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు దేశంలో మేము వాస్తవం గిరిజనులమే మొదటి నుంచి, ఆది నుంచి బంజారాలు గిరిజనులే. కానీ దురదృష్టం ఏందో ఈ తెలంగాణలో ఒకటి కలిపి వేరే రాష్ట్రాలు ఇక్కడ కలపకపోవడం. కలిపిన దగ్గరనైతే కొంచెం నాకు అవకాశం వచ్చింది. నేను చదువుకున్నా కనుక నేను వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉంటాయి కాంగ్రెస్ ఎన్ఎస్వైకి. ఆ తర్వాత ఒక 2-3 సార్లు నా పేరు హాలిడే కాంగ్రెస్ కమిటీకి పంపించారు. కానీ ఇక అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే నేచర్ కదా, డబ్బు ఉన్నోడికి ఏదో. మనం అక్కడ విద్య పని చేయదు, నా పిహెచ్డి పని చేయలే, ఏం లేదు, ఏదో డబ్బులకే వాళ్ళు కొంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక నాకు అట్లనే నేను కొనసాగుతూ వచ్చిన. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిపోయిన తర్వాత ఇక ఈ తెలంగాణ ఉద్యమం అంటే మొదటి నుంచి భావజాలం, మనకి ఏదైతే అనుకున్నాం తెలంగాణ కొరకు మనకి ఏం సాధించలేకపోతున్నానో దాని మీద. మాది ఒక పెద్ద సామాజిక వర్గం. తెలంగాణ జనాభాలో 10% ఉన్నటువంటి గిరిజనుల్లో ఒకే వేష భాష భూషణలు ఉన్నటువంటి లంబాడీస్గా పిలువబడే బంజారాలు 7%. చాలా పెద్ద సంఖ్య కదా. అదేవిధంగా కొంచెం మేము ఉద్యమాల్లో ఆ పాత్ర కొంచెం గట్టిగా పోషించిన. దాంతోపాటు ఎవరైతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాల్లో అరెస్ట్ కాబడ్డా, పోలీస్ స్టేషన్ పోయినా, నేను నాతో పాటు ఇద్దరము చాలా చురుగ్గా పనిచేసినాం. అంటే దాన్ని ఏమంటారు, ఒక రకంగా ఇల్లు నష్టం ఒళ్ళు నష్టం అన్నట్టుగా బాగా కష్టపడడం. అదేవిధంగా అప్పుడు ఉద్యమ యోధుల జమానత్దార్ అని, జామిని సీతారాం నాయక్ అని, ఎన్ఎస్ఎస్లో ఉంటే ఆ రక్తదాన అట్లా చేస్తే అంత కొన్ని మంచి పేర్లు వచ్చి ఒక 10 అవార్డులు ఉన్నాయి నాకు దాంట్లో. అదేవిధంగా దేశంలో కూడా మా బంజారా కమ్యూనిటీ నుంచి సైన్స్లో బాటనీలో నా మొదటి పిహెచ్డి చేసిన. ఇవన్నీ ఈ మెరిట్స్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొంచెం చురుకుగా పాల్గొన్నాం.
పాల్గొని తెలంగాణ సాధించగలిగినాం. ఇక అది అందరి సహకారం ఉంది దాంట్లో. ఆ విధంగా నాకు ఈ రాజకీయాలకు పోయేటటువంటి అవకాశం వచ్చింది. ఏదైతే చిన్నప్పటి నుంచి అనుకుంటూనే వస్తున్నామో సడన్‌గా అంటే తెలంగాణ వస్తే నువ్వు ఎంపీ అయితావే అన్నారు. అసలు ఉద్యమాలు ఉన్నప్పటి నుంచే మహిబాద్ రిజర్వేషన్ ఉంది. మీరు ఎంపీ అయితారు అనుకున్నారు. అట్లనే దేవుని దయ వల్ల కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు అప్పుడు. ఏది ఈ జాబ్ కోటాలో నాకు నా సామాజిక వర్గం కావచ్చు, లేదా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ కలిసి వస్తే 40,000-50,000 ఓట్లతో నేను అప్పుడు ఎంపీగా అంటే మీరు ఎన్నికబడ్డా. కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్ లోకి చేరారు. చేరి 2014 లేదు కాంగ్రెస్ నుంచి చేరలే. నేను అప్పుడు ప్రొఫెసర్‌ని. ప్రొఫెసర్గా ఉన్నారు. కాంగ్రెస్‌లో నేను అప్పుడు విద్యార్థి దశలో ఎన్ఎస్యూఏలో పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్‌లో కండువా కప్పుకొని ఎట్లా పోతాం ఉద్యోగం చేసిన కదా నేను. నేను కాకతీయ యూనివర్సిటీలో పాలక మండలి సభ్యుని ఉంటే ప్రొఫెసర్‌గా ఉంటే అంతకుముందు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 1984లోనే లెక్చరర్‌గా జాయిన్ అయినాను. ఇక అప్పటి నుంచి 2014 వరకు నేను యూనివర్సిటీలో ఎప్పుడైతే ఉన్నానో అయితే మేము అప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి యూనివర్సిటీ కనుక 2012లోనే నేను 14లోనే పార్టీలోకి వచ్చిన. కానీ ఇండైరెక్ట్గా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ మొదలైందో అప్పటి నుంచి సానుభూతి పరులుగా ఇక కట్టుబడి పని యూనివర్సిటీకి ఆ ప్రివిలేజ్ ఉంది. అయితే మా వాయిస్ ఏదైతే స్వచ్ఛగా తెలంగాణ కొరకు నేను తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ టీచర్స్ యూనివర్సిటీస్ అసోసియేషన్ కూడా పెట్టినాం. గిరిజన సంఘాలకు ధూమ్ధాములకు ఇక ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం దాంట్లో ఎవరికి సందేహం లేదు. ఆ పేర్లు కూడా వచ్చినాయి. ఆ విధంగా నన్ను ఎంపీగా అంటే కేసీఆర్ గారు మహిబాద్ నుంచి కానీ అప్పుడు ఒక డౌట్ ఉండే ఆయనకు ఉండే నాకు కూడా ఉండే. ఆ 3 ఏదైతే భద్రాచలం, పినపాక, ఇల్లందు ఆ 3 నియోజకవర్గాలు గేట్వే ఆఫ్ ఆంధ్ర కదా. అవును. అంతా ఆంధ్ర ఖమ్మం పోతేనే భయపడకుండా పోయేది. వాళ్ళు అరే సార్లకు ఏం పని లేదు వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చెప్తున్నారు తెలంగాణ వస్తుందా అది అని కూడా మాట్లాడేది ఆడ. మేము కూడా అనుకున్నారు ఆయన కూడా అనుకున్నాం నాకు సార్ మరి అవకాశం ఇది ఉంది మీరు పోండి చూద్దాం ప్రభుత్వం మనది వస్తుంది అంటే ధైర్యం ఇచ్చిండు ఆయన. వాస్తవం ఏది ఇప్పుడు మన వాళ్ళ లేవని కాదు కానీ అప్పుడు ఆ మాటతో ఇస్తే నేను ఎంపీగా గెలిచిన. ఎంపీగా 2014 నుంచి 2019 వరకు నేను అంటే మీరు నమ్ముతారో లేదో కానీ రాజకీయాలలోకి కావాలని వెళ్తాం కానీ మన లక్ష్య సాధనకి ఏం చేసినాం అనే దానికి ప్రూఫ్స్ కూడా ఉండాలి. అవి ఉంటలేవు. అంటే ఈ గెలుపు మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇక ఇది రాజకీయంగా అది అంతే కదా. రాజకీయంగా వెళ్ళినాం, రాజకీయ కండువా కప్పుకున్నాం, వెంటనే గెలవడం ఎంత నెల రోజులనే కండువా కప్పుకున్న తర్వాత 1 మంత్కే ఎన్నికలు రావడం, ఎన్నికల్లో వెంటనే గెలవడం, గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం అనేది అది ఒక అంత ఈజీ కాదు కదా. దానికి రిజర్వేషన్ ఒకటి కావడం. తెలంగాణ షార్ట్ టర్మ్ లో మీరు ఎంపీ కావడానికి ఏ ఆస్పెక్ట్ మీకు బలంగా పనిచేసి అనుకోవచ్చు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను ప్రముఖ పాత్ర పోషించిన. పార్టీకి మంచి పేరు ఉంది. కేసీఆర్ కన్నా ఆ పేరు ఉండే ఆ రోజున కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అనేది అది ఆ రోజున ఆయన పనిచేసిండు అనేది అది తప్ప ఇంకోటి ఏం లేదు కనుకనే 14-15 సీట్లు వచ్చినాయి కదా. అప్పుడు ఒక 2-3 కాంగ్రెస్ తప్ప అన్ని బీఆర్ఎస్కే వచ్చాయి. అప్పుడు టీఆర్ఎస్ ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే దానికే వచ్చింది. అది నాకు ముఖ్యంగా నాకు ఎన్ఎస్ఎస్ ఒక పెద్ద బలగా ఉంది. ఇప్పటికీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పోతే ఉద్యమకారులు పోతే నా సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం ఉంది. అక్కడ కోయ, గోండు, నాయకుడు వీళ్ళంతా ఉన్నారు కదా. అక్కడ నాకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి నన్ను గెలిపించుకున్నారు. అప్పుడు అది మీరు ఎంపీ అయిన తర్వాత గిరిజనుల కోసం మీరు చేసిన ముఖ్య కార్యక్రమాలు అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఒక ఎంపీగా మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అని కొంచెం బాధాకరం. ఎందుకంటే ఈ దేశాన్ని 64 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అందులో 44 సంవత్సరాలు హైదరాబాద్ను పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 5 ఏళ్ళు 2.5 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నది. తెలంగాణ కేంద్రంలో వాళ్ళది లేదు. కానీ ఎప్పుడైతే 44 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, బీజేపీ వచ్చిన నెల సంవత్సరం అట్లా అట్లా వచ్చిపోయినాయి తప్ప సాలిడ్ వాళ్ళ పేరు. అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదని నేను అనలేదు. వాళ్ళు ఇచ్చేకాడికి వాళ్ళు ఏదో చేయగలిగారు. కానీ ఎందుకో చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉందో నార్త్ తెలంగాణకు అంటే ఇప్పుడు ఖమ్మం నుంచి యువతల వరంగల్కి ఇటు ఏ ఒక్క ప్రాజెక్ట్ లేవండి, ఇవ్వలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అయితే నేను కొన్ని ప్రపోజల్స్ పెట్టినా. ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చేది ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఎవరన్నా అడగవచ్చు. నా అడుగుడే కాదు, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో ఉన్నాడు, నేను బీజేపీలో ఉన్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను వాళ్ళే ఇద్దరు సాక్ష్యం. అప్పుడు
నా పాత్ర నేను ఏం పోషించినా, కమ్యూనిటీ కొరకు ఏం చేసినా, ప్రాజెక్టులు ఏం తీసుకొచ్చిన దానికి వాళ్ళిద్దరే సాక్ష్యం. ఇక నేను మళ్ళీ ఇంకో సాక్ష్యం ఇవ్వలేను. ఓకే. అయితే హైదరాబాద్ నుంచి మనం భద్రాచలం పోవడానికి 5-6 గంటలు పట్టేది. నేను ఒక ప్రపోజల్ పెట్టిన, ఓ ఎస్సీ తెలిసినోడు ఉండే, అది కాదే ఏదైనా షార్టేజ్ రూట్ చూపెట్టు, జాతీయ రహదారి వలిగొండ నుంచి తొర్రూరు, తొర్రూరు నుంచి నెల్లికుదురు, నెల్లికుదురు నుంచి మైబాద్, మైబాద్ నుంచి బయ్యారం, బయ్యారం నుంచి ఇల్లందు, ఇల్లందు నుంచి చిట్యాల మీదకి వెళ్ళి మళ్ళీ పోయి కొత్తగూడెం క్రాస్ దగ్గర గెలుస్తుంది. అంటే 218 కిలోమీటర్లు, 16,000 కోట్ల రూపాయల ఖర్చు అది. ఆ ప్రాజెక్ట్ తెచ్చిన ఆ పేపర్లు కూడా మా దగ్గర ఉంటాయి, ఇస్తారు వాళ్ళు. మేము ప్రపోజ్ చేసిన లెటర్లు ఉంటాయి. ఆ పనులు ఇప్పుడు సాగుతున్నాయి. చాలా ఎంత ఆనందం అంటే, ఎందుకు చేయలేకపోయినారు ఇన్ని సంవత్సరాల్లో, ఎందుకు ఆలోచనలు లేవా? కేంద్ర ప్రభుత్వం పార్టీలకు ఉంటుంది, వాళ్ళ పార్టీ ఉంటుంది, చేస్తారు. అప్పుడు మా పార్టీ కాదు, మేము వాళ్ళకు పెద్దగా అలయన్స్ కూడా కాదు, సపోర్టర్స్. ఏదైనా మంచి జరిగితే సపోర్ట్ చేసినాం. కానీ నేను పెట్టిన ఫస్ట్ ప్రపోజల్ అది. దాని తర్వాత కొత్తగూడెంలో అదే దాంట్లో ఒక ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగి ఉండేది హైదరాబాద్లో, కొల్లాపూర్ నుంచి. అది ఆ కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి మనుగురికి వేయించిన. సాక్ష్యాలంతా వీళ్ళే, మళ్ళీ ఎవరో కాదు వేసిన. 9 ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చినండి. చెర్లలో ఒకటి, దుమ్మగూడెం ఒకటి. ఓకే. ఇప్పుడు 9 ఏకలవ్య స్కూల్, గూడూరులో ఒకటి, ములుగులో ఒకటి, కొత్తగూడెంలో 9 ఏకలవ్య స్కూల్స్. ఇవి నేను ఎట్లయితుందో ఆ సీక్వెన్స్ చెప్పుకుంటూ వస్తున్నా మీకు. 2 ఫ్లైఓవర్లు, ఒకటి డోర్నకల్, ఒకటి మహబూబాద్తో పాటు ఒక 7 ఆర్యూబీలు. ఇవన్నీ నాకు అంటే ఎవరు నమ్ముతారా అనేది ఒకటి అనిపిస్తుంది. అరే ఒక ఎంపీ 5 సంవత్సరాలు ఇవన్నీ చేయగలిగితే ఇన్ని సంవత్సరాల ఎంపీలు ఎన్ని చేయాలి? మరి ఎందుకు ఇప్పటికి కూడా అది వెనుకబాటుగా ఎందుకు అట్లా ఉంది? నువ్వు ఎంపీ అవ్వడం అనేది అది అదృష్టం అండి. ఆ పార్లమెంట్లో మాట్లాడితే మనం ఏదో ఆకాశంలో మాట్లాడితే ఉంటుంది, నీ వాయిస్కి అంత విలువ ఉంటుంది. కానీ నీకు సెన్స్ ఉండాలి కదా. నీ దోపిడీ నువ్వేదో నీ ప్రాజెక్టు నువ్వే సంపాదించుకున్నట్టు వాళ్ళనే కొంతమందిని చూస్తాం. కానీ ఇట్లా చేసినట్టు ఎవడ నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఇన్నేళ్లలో అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీలను కూర్చోబెట్టిన వాళ్ళే. నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఏ ఒక్కటి నా వల్ల కాలేదంటే దేనికంటే దానికి, కానీ వాడు కూడా అట్లనే సిద్ధమై రావాలి. ఓకే. సో 9 ఏకలవ్య స్కూళ్ళు, మొన్ననే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, నా దగ్గర బుక్ ఉన్నది, ఇప్పుడు మీకు చూపెడతా. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కావాలంటే అప్పుడు పురంధరేశ్వరి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాకి తీసుకపోతే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు పట్టి దాన్ని ఆపినాం. ఆపితే రీఆర్గనైజేషన్లో 2 అయినాయి. ఇప్పుడు ములుగులో సమ్మక్క సారలమ్మ పేరుతోనే గిరిజన విశ్వవిద్యాలయం ఉన్నదా? ఎందుకు కాలేదు? ఇది 2014 నుంచి 19లో ప్రపోజల్స్ ఉన్నాయి కదా. అప్పుడు శాంక్షన్ అయినాయి, ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. అవి ఆ రోజు చేసిన మొలకలన్నీ ఇప్పుడు మొలుస్తుంటే అవి చూసి ఎంత ఆనందం అనిపిస్తుందో. కిషన్ రెడ్డి గారు నన్ను ఇంటికి వచ్చి తీసుకుపోయి నాతో టెంకాయ కొట్టించిందంటే ఇంకేం కావాలి మీకు? గిరిజన యూనివర్సిటీతో పాటు రామప్ప దేవాలయం చాలా బాధ అనిపిస్తుంది. 75 సంవత్సరాలు ఇప్పుడు స్వతంత్రం వచ్చి అక్కడ ఎవరు పోయినా ఓ గ్లాసులో నీళ్లు పోస్తారు, నీళ్లలో ఆ ఇటుక ఉన్నాయి, ఇటుక తేలుతాననేటోడు తప్ప దాని గురించి చేసిన వాళ్ళు. ఆ మండల బిడ్డగా మీరు టీవీ ఆన్ చేయండి, అయితే అలా చూడండి, సీతారాం నాయక్ ఇన్ పార్లమెంట్ రిగార్డింగ్ రామప్ప అని కొట్టండి. 3 సార్లు ధాటిగా మాట్లాడి ప్రపోజల్ తీసుకుపోయి మోడీ గారికి ఇస్తే మోడీ గారు దాన్ని కావలసినటువంటి ఇక్కడ నుంచి తెప్పించుకుంటే నా పాత్ర నేను పోషించిన. మొలక నేను పెట్టాక నీళ్ళు పోయాలి కదా, ఎవరు పోసిండ్రు. అది 2021లో 2019లో నా టర్మ్ అయిపోతే 2021లో అది యునెస్కో జాతీయ వారసత్వ సంపదగా హెరిటేజ్గా వచ్చింది కదా. అది కాదంటారా? ఒక ములుక్కే నేను చెప్పేటని, ఒక ములుక్కే. ములుగు అంటే నా పార్లమెంట్ నియోజకవర్గానికి రామప్ప గుర్తింపు వచ్చింది, గిరిజన విశ్వవిద్యాలయం వచ్చింది, అక్కడ ఏకలవ్య స్కూల్ వచ్చింది, ఓ కేంద్రీయ విద్యాలయం వచ్చింది. దాంతోపాటు అక్కడ పెండింగ్లో ఉండేటువంటి గట్టామ దగ్గర పస్రావు మేడారం వరకు జాతీయ రహదారి చేయించినాం. నేను అవి ఓను మళ్ళీ ఇవి చెప్తున్నా మీకు. దీంతో పాటు మన ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఉంది. జగ్గారెడ్డి గారిని అప్పుడు పివి నరసింహారావు గారిని అతను ఓడిపోయి 1984లో 2 సీట్లు కదా గెలిచినాయి. అప్పుడు ఒకటి గుజరాత్, ఒకటి మన దగ్గర, ఇక్కడ జంగారెడ్డి గారు గెలిచారు. అయితే ఇక్కడ శాంక్షన్ అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీని పివి నరసింహారావుని ఓడించిందని ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఎత్తుకోపోయినది లేదు, మనకు రాలేదు. అది కోచ్ ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేసినది.
ఆ కోచ్ ఫ్యాక్టరీ పేరు మీద దాని మీద కూడా ఎన్నిసార్లు మాట్లాడినాం మీరు అలా చూడండి. దాంట్లోనే నేను మాట్లాడి 12 మంది ఎంపీలం పోయినాము. ఒకటి కాదు 2 12 మంది ఎంపీలు పోయి మోడీ గారిని సార్ రీఆర్గనైజేషన్ బిల్లు ఇవన్నీ పెట్టి ఏమైందని అడిగితే మమ్మల్ని వెంటనే అప్పుడు ఇక్కడ యాదవ్ ఆయన బాలరాజ్ ఆయన పేరు ఏదో ఉంది, యాదవ్ గారు చైర్మన్ ఉండే, ఇక్కడ జిఎం ఉండే, ఆ జిఎం అక్కడ చైర్మన్ అయ్యాడు, రైల్వే బోర్డు చైర్మన్ అయితే మమ్మల్ని పిలిస్తే మేము 12-13 మంది పోయినాం. పోగానే మీకు ఏం కావాలని అడిగిండు ఆయన. మీకు ఏం కావాలి సార్, మీరు నిన్న పిఎం గారిని కలిశారంటే మాకు కోచ్ ఫ్యాక్టరీ అయ్యా రీఆర్గనైజేషన్ బిల్లో ఉంది, కోచ్ ఫ్యాక్టరీ వేయండి మాకంటే కోచ్ ఫ్యాక్టరీ వేయలేము, అది పీపీటీ మోడల్లో అయితే సాధ్యపడుతుంది కానీ ఎవరు రావడం లేదు, మరి రాకపోతే మమ్మల్ని ఎందుకు పిలిచినవే అన్నాను. ఆయనని మేము అడిగింది కోచ్ ఫ్యాక్టరీ, మరి ఆయన మీకు చెప్పినప్పుడు అది సాధ్యపడదు అని సార్కి చెప్పాక మమ్మల్ని ఎందుకు చెప్పినావని కొంచెం చనువు కూడా ఉండే ఆయన నవ్వుకుంటే నెట్టేసి బయటకు వస్తా అంటే అందరూ వెళ్ళిపోయాను ఎటోలాట, అరే మీకు పని లేదని. కానీ ఆయన వైట్ పేపర్ పట్టుకొని వచ్చిండ్రు, నేను సాక్ష్యాలు చెప్తున్నాను. వైట్ పేపర్ వచ్చి నా ఎదురు వచ్చింది, నాయక్ సాబ్ आप कुछ मत करो, हमारे पास एक प्रोजेक्ट है, आप ही है ना वरंगल का एमपी है, नहीं वरंगल एमपी कड़ियम से रही है, लेकिन उन्होंने इस्तीफा देके स्टेट गवर्नमेंट में ले लिए साहब उसको, लेकिन मैं वरंगल का भी मैं हूँ, अब वो तो कम्बाइंड स्टे आना करे, आप एक काम करो, हमारे पास पीरियडिकल ओवरऑलिंग सेंटर का एक प्रोजेक्ट है, आप ले लो आना। अने तुम्हारा अरे ये क्या है सी, हम कोच फैक्ट्री बन गए, आप क्या डिब्बे धोने का देने कैसे कर रहे, क्या ये क्या तरीका है, नहीं मल्ल नेटेज पोता मल्ल आप करो मत करो साहब, ये एक ले लो, क्या होता देखो बाद में, चाहे आपका मुख्यमंत्री अगर कोई इसको करे तो ठीक है, नहीं करे तो रहने दो, 1 साल तक क्या होता देखो అని నాతో రాయించుకున్నాడు సార్. ఆ భూమి మీద నన్ను కేసీఆర్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఈ డబ్బల మీద సంతకం పెడతామని ఏం మనసులో పెట్టుకున్నాడో ఏం చెప్తాం మనం, పెద్ద అనుకుంటే ఆ భూమికి 2-3 సంవత్సరాలు పట్టింది, ఇటు గీక అటు గీక ఇటు గీక అటు గీక ఏదో అనుకున్నాం. ఒక నైట్లో మోడీ గారు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే మల్టీపుల్, ఇప్పుడు ఎన్ని ఇంజన్లు కావాలి, ఎన్ని కోచ్లు కావాలి, ఎన్ని ఏది ఎంటీఎం కావాలి, అరే అది చూస్తే 160 ఎకరాలలో 47,000 కోట్ల రూపాయలతో పనులు సార్. ఇప్పుడు అది ఎంత ఆనందం అనిపిస్తుంది. అవి ఇప్పుడు ఫలిస్తూ ఉన్నాయి. ఆడ నా కాయిదం లేకపోతే నేను నోరు మూసుకుంటా, కానీ ఇలా మా పేర్లు లేవు. సరే పేర్లు ఉండవు, ఇప్పుడు మనకు ఒకసారి ఇచ్చి మన గొంతు కోసినా కానీ నేను ఎవడు చూస్తారండి. ఏమైనా నేను వెనక రెడ్డి రావు ఉంటే నాకు ఏమైనా ఉండేది, ఏమన్నా లమ్మడు విలేల కేంద్ర ఎందుకు ఈ పేరు రావాలనుకున్నాడేమో తుంగలతో కిణబాబు. అంటే ఆ ప్రాజెక్ట్ తోటే కేసీఆర్ కు మీకు మధ్యలో ప్రాజెక్టే కాదు, ఆ ప్రాజెక్టే కాదు, 130 క్వశ్చన్లు వేసి 33 సార్లు పార్లమెంట్లో మాట్లాడానండి. ఏమైంది, ఏం తినిపోయినా మరి ఎక్కడ మీకు ఇద్దరికి ఎక్కడ చేడింది, ఇద్దరికి కేసీఆర్ కు మీకు డిఫరెన్స్? మేము బిచ్చం వేస్తేనో మేము చెప్తే చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? 10% రిజర్వేషన్ నేను తీసుకొచ్చిన, కాగితం తీసుకొచ్చినాడే అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీకు పోయేటోళ్ళు మీరు ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు అంటాడు. అంటే పోయేటోళ్ళు అంటే పార్లమెంట్కి మీ లాంటి వాళ్ళని ఏదో వీధి లేక పంపిస్తాం, ఓ రిజర్వేషన్లో పంపించినావు, ఆడేదో తిని తాకుండా పండాలి, కానీ గిన్ని పనులు ఇవన్నీ చేస్తా అంటే రేపు ఏదైనా సమస్య వస్తే ఎవడ బాధించాలి, మేము చెప్పింది చేయాలి, మీరు చేస్తారా అని రవీంద్రనాథ్ను బీకేసిన. రవీంద్ర నాయకును ఏమన్నాడు ఆయన, బంజారా గాంధీ అన్నాడా, తొక్కుతూ ఎక్కడో ఉన్నాడు. అదే రాముల నాయకును మన చెప్పులు మోసినావు, వానికి అన్ని రకాలుగా చేసిన పాపం, ఆయన రిక్షలు పట్టుకొని ఉద్యమం చేస్తే వాడు ఎక్కడ ఉన్నాడు? మేధావులు ఎవడన్నా కొంచెం తెలియగలవాడు ఉంటే నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎందులో నేనేమైనా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, నా మీద ఏమైనా భూమి కబ్జాలు ఉన్నాయా? నువ్వు ఎక్కడికంటే అక్కడ టీవీలలో నిన్ను మోస్తే కదా, పార్లమెంట్ అనే 30 సార్లు నీ పేరు తీసుకుంటే మరి ఏం పాపం చేసినామని మాకు దూరం పెట్టిండ్రో తెలియదు. అదేనా అంటే మిమ్మల్ని జస్ట్ ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు తప్పించి రాజకీయంగా కానీ పొలిటికల్ కానీ ఎట్లాంటి ఓటు బ్యాంక్ అని లేదు, అది ముచ్చట లేదు. అయినా నేను ఇవి చేసినవి చెప్తే నేను చనిపోయేంత వరకు నేనే ఎంపీ ఉంటా. నేను చెప్పిన పనులు అయిన నోట్ల నుంచి వచ్చి ఈ లంబాడి జాతిని ఆయన ఓన్ చేసుకొని ఉంటే, నేను చెప్పిన 1-2 పనులు చేస్తే కేసీఆర్ చనిపోయే వరకు ముఖ్యమంత్రి అయినే ఉంటాడండి. ఎందుకంటే నేను చెప్తలేను, ఇది నేను చెప్తాను. ఆయనే అన్నాడు కదా, లంబాడీల ఓట్ల వల్లనే నేను 2వసారి ముఖ్యమంత్రి అయినా, లంబాడీల ఓట్ల వల్లనే ఇప్పుడు నేను ఓడిపోయినా, నేను పోయి నువ్వు పామమంజులో కూర్చుంటే జపం చేస్తున్నావు కదా లంబడోళ్ళది. మరి ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఆయన అదొకటి అన్నాడా? రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇప్పుడు, లంబాడీల ఓట్లతో నేను ముఖ్యమంత్రి, నేను అందుకోసం అంటున్నా. సారేమో మా సామాజిక వర్గం, నేను అంటలేను,
లంబాడి సామాజిక వర్గం 72 నియోజకవర్గాలు ఉంటే 42 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్ధారించే సంఖ్య ఉన్నది సార్ వాళ్ళది. అందుకోసం వాళ్ళతో గెలుస్తున్నాం అంటున్నారు. మరి అటువంటి వాళ్ళు నీకు తెలిసినప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినావు? సీతారాం నాయక్ను తీసి ఇప్పటికీ రెడ్డి నాయక్ అంటే మాకు రిలేటివ్, కవిత రిలేటివ్, చుట్టమే. కానీ వాళ్ళు తెలంగాణ ద్రోహులు కదా. ఆ రోజు తూటాలకు ఎవరు కారణం? మైబాద్లో టికెట్ సీతారాం నాయక్, ఉద్యమ యోధుల జమానత్దార్ జామీన్ సీతారాం నాయక్, రక్త పిచాసి ఎన్ఎస్ఎస్ ద్వారా 10 అవార్డులు ఉండి దేశంలో మొదటి పిహెచ్డి చేసి 30 సార్లు పార్లమెంట్లో మాట్లాడి 100 క్వశ్చన్లు వేసి ఇవన్నీ పనులు చేసినవన్నీ తీసి ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఎవరైతే జగన్ని తీసుకుపోవడానికి కారణమై 2-3 ట్రాక్టర్లు తీసుకొచ్చి 9 మంది పిల్లల మీద కాల్పులు జరిపినావు వాళ్ళకి ఇచ్చినావు కదా. అట్లా మిమ్మల్ని కాదనుకొని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇక మీరే చెప్పాలి, సీనియర్ జర్నలిస్ట్. నేను మొత్తం చెప్తే నేను మీకు మొత్తం చెప్పినాక ఒకటి ఏదన్నా ఉంటే ఆయనకి ఇప్పుడన్నా ఆయన మనిషి, నేను కూడా ఒక మనిషి ఎక్కడ పడితే అక్కడ అంటాడంటే నా మీద ఒక్కటి చెప్పమనరా? ఇది చేసిడు కనుక ఇయ్యలేదనే చేసుడు కాదు. మైబాద్ సభలో ఏం చేసిడు? 3 నెలల ముందు ఎలక్షన్లు అయినప్పుడు శంకర్ సభలో వచ్చి మోసం చేస్తారా? ఏది అది ఏమంటారు, ఆత్మ అతనిగా నున్నిత అన్నట్టు మాట్లాడుకుంటే శంకర్ నాయక్ను గెలిపిస్తున్నారు. రేపు ఇగో మన సీతారాం నాయక్ను 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించి మీరు పార్లమెంట్కి పంపించాలని నేను వచ్చి దండం పెడితే పక్కకుండి అనౌన్స్ చేసినట్టు కదా. ఇక 3 నెలల్లో ఏం మాయమైంది? ఏం పొరపాటు చేసినాడు? మిమ్మల్ని కాదని మాలత్ కవితకి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే ఆడ ఉన్నారు వెనక కొంత ఆ సంతోష్ అనేటోడు ఉంటాడు. ఆయన అమ్మోని మనం చాలా కష్టం అండి వాళ్ళతోటి. ఎందుకంటే కేసీఆర్కి మనుషులు ఏమిటో మనకు తెలియదు. కానీ వీళ్ళే కేసీఆర్ స్క్వేర్ ఈయనని ఏమైనా ఉంటే ఆయననే అడగాలి, ఆయన పోమంటే పోవాలి, చూడమంటే చూడాలి, లేకుంటే లేదు. ఆయన అంటాడా లేదా మనకు తెలియదు. ఈయనకేం లాలుచుందో ఆమెతో వాళ్ళ కుటుంబంతో ఏమైనా మన దగ్గర పైసలు లేవా, మన దగ్గర భూములు లేవా, మనం రూపాయి సంపాదించిన వాళ్ళం కాదు. మరి అక్కడ ఏం ఆశపడి నన్ను తీసి ఇచ్చినట్టే కేసీఆర్ చెప్పాలి. ఇప్పుడు డబ్బులు తీసుకునే టికెట్లు ఇచ్చారు. నేను అన్ని అంటలేను, అని కూడా అంటలేను. అదేమో కింద ఉండేటోళ్ళు కుక్కలు ఉంటాయి కదా, కొంత ఇట్లా వేసుకొని ఇవ్వడం ఏంటంటే బొక్క ముడ్డి నేలకేసి ఆ ముగ్గట కాలేసుకొని ఎప్పుడు బొక్క అవుతుంది. అటువంటి కొంత ముడకొడుకులు ఉన్నారు కదా ఎంబడి, ఆయన నాశనం చేసిన వాళ్ళే వాళ్ళు. అంటే వాళ్ళ వల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందండి. 100%. అంటే ఇప్పుడు కవిత చెప్పేది కూడా నిజమేనా? మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా మధ్యలో కామెంట్ చేసి ఆమె అన్నదానికి నేను ఒకదానికి నీకు కరెక్టే అంట. కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పిల్లవాడు కాదు. కేసీఆర్ సమాజాన్ని తెలిసినోడు. నీకు తెలియదా? కేసీఆర్ కూడా తెలియాలి కదండి. ఎవరి సీతారాం నాయక్ మీదే చెప్తున్నాడు. సీతారాం నాయక్ నీదే ఇంటెలిజెన్స్ లేదా? ఒక రూపాయి సంపాదించుకున్నాడు. అనవసరంగా బట్టగాటి పని ఏదో పార్టీ మారుతా ఉన్నారు. అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ దగ్గర పార్టీ మారడానికి ఆయనే మాకు భిక్ష పెట్టే, రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే. మా దగ్గర ఆ రోజు ఏం సంపాదించుకోవాలని ఇంక ఏ పార్టీకి పోవాలండి? ఆ రోజున సెకండ్ టైం టీఆర్ఎస్ పై కూడా వెళ్తుంది అని ఉండేనా? ఆయన లేదు కదా. ఏదో ఒకటి బట్టగాల్చి చంపాలి. ఆ శ్రీనివాస్ రెడ్డికి చంపిండు, ఆ జితేందర్ రెడ్డిని నన్ను వేసిండు. మళ్ళీ వాళ్ళు ఏమో డబ్బులు ఉన్నారు, వాళ్ళు ఇటువంటి మా ఎరకల దగ్గర మా మిత్రుల దగ్గర బల్లె ఉంటుంది కదా, వాళ్ళు వేసిండ్రు. నేనేంది నా సామాజిక వర్గం వేసింది అంటే నా వల్ల వేసిందా? వాళ్ళు ఏమనుకున్నారా? వాళ్ళకేం అన్యాయం జరిగిందా? నా సామాజిక వర్గం ఒకటి సరిపోదా? అంటే ఇంత మేధావని చెప్పుకున్న కేసీఆర్ పక్క వాళ్ళు చెప్పింది కూడా నమ్మి మీకు టికెట్ వేయలేదంటే మీరు నమ్ముతారా? నేను అట్లా నమ్మా. మరి మీకు ఎందుకు టికెట్? ఆయనకు అరే రేపు నా పెద్ద సామాజిక వర్గం, నేను ఎదుగుతున్నా, ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడుతున్నా, బయటకు వస్తున్నా, ఎన్నంటే అని చేస్తున్నా, సమాజం కూడా నన్ను అట్లనే ఆధారిస్తాను. రేపు వచ్చి లంబడి పార్టీ పెడితే ఏదో ఒకటి చేస్తాడు. మనకెందుకు? వాళ్ళు ఎవరు వాడు పడి ఉంటారు, చదువు రానోళ్ళు, తేలోళ్ళు ఎవరు బిచ్చగా వాళ్ళు మన మొఖారిజులే వాళ్ళని పడేయాలని పడేస్తారు. సహజంగా మా కమ్యూనిటీ ఎక్కడైనా అంతే. వీళ్ళు ఎందుకు ఒకసారి ఇచ్చినాం చూడు అని 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా. అయితే నేను మీకు ఎందుకు చెప్పబోతున్నంటే, పార్టీ మారిండు అనేది ఎవడని అంటే నాలుక కూర్చుడే. నేను పార్టీ మారలేదు. దయచేసి మళ్ళీ మీరు బీజేపీలో ఉన్నారు కదా, నేను మళ్ళీ చెప్తున్నా కదా, పార్టీ బీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరు. అదే చెప్తున్నా. పార్టీ నేను మారలేదంటున్నా. దాని వెనుక అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. పార్టీ నేను మారలే. పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకున్నారు, మంత్రులు అయినరు. ఒకటే ఇంట్లో 2-3 మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కేకే ఇంట్లో 3 అయినరు కదా. అట్లనే చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వాళ్ళు ఎందుకు వాళ్ళకి జీర్ణించుకోగానే ఏదో వాళ్ళు మారలే. నేను మారలే. నాకు టికెట్ ఇవ్వకున్నా కవిత ఎంపీ గెలవడానికి పనిచేసిన ఆ రోజున నేను కృషి చేసిన. ఆ రోజున కవిత దీనికి పని చేసిన, ఎమ్మెల్యేకి చేసిన, అన్నీ చేసిన. మొన్న కూడా
చేసి 5 ఏండ్లు పార్టీలో ఉన్నా నేను. గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఉన్నారు. సెన్స్ ఉన్న ఏ వ్యక్తి కానీ, ఏదో అయ్యవకు పుట్టినోడు అంటాం కదా, పుట్టిన వాడికి ఎవరికన్నా ఓ మేధావి ఇన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడాడు, పార్టీ కొరకు ఇంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు, కోదండరామత్తాడు ఉరుకుంటాను. మళ్ళీ సొంత పైసలతో 5 ఏండ్లు నేను నా వెహికల్ నేనుతోని అన్ని డిబేట్లలో అన్ని రకాలుగా పార్టీని మోసుకుంటూ పార్టీని ఎక్కడ కాపాలనో అక్కడ కాపాడి తిరుగుతే నాకు ఏం పదివియవా? ఓడిపోయిన వినోద్ రావుకు వెంటనే తీసుకొచ్చి క్యాబినెట్ ఇచ్చినావు. ఎందుకు తిట్టరా? మీ నోట్లో ఎందుకు మేరు ప్రజలు ఎందుకు తిట్టరు అంటున్నా. బిడ్డ కోసం ఎమ్మెల్సీ పదవి ఓడిపోయినాక బిడ్డను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే మీకు ఎందుకు ఇవ్వలేదు? అదేంది సార్, నువ్వు తెలంగాణ ద్రోహులు నీ పెండ్లాని యాలిని దిట్టులు అందరిని తెచ్చుకున్నావు కదా. ఆ 20 దయాకి నేనేం తిట్టలేదా? మేమేమైనా మేము ఎక్కడన్నా ఒక్క మాట అన్నామా? నేను ఒక్క మాట ఏందో లాజిక్ అర్థం కాదు. అది బాకే ఉన్నది. మేము నోరు ఇప్పితే మందు దాకా చావాలి వాళ్ళు. కానీ మాకు ఆ సంస్కారం సంస్కృతి లేదు. మాకుండే సంస్కారం సంస్కృతి మా సేవలాల్ మహారాజ్ మాకు బోధించినటువంటి సూత్రాలు ఏమున్నాయో అటు కట్టుబడే ఉన్నా నేను. కనుక అందుకోసం నా మిత్రులు ఎవరన్నా నన్ను మెడలు బట్టి అవమానాలు పాలు చేసినా ఇంట్లోనే ఉన్నా. కేంద్ర మంత్రి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి నా ఇంటికి వచ్చి నాయక్ సాబ్ గిరిజన విశ్వవిద్యాలయం నేను ఇనాగ్రేషన్కి పోతున్నా, కాంపౌండ్ వాల్, నువ్వు టెంకాయ కొట్టకుంటారు, నువ్వు కొట్టకపోతే నాకు పాపం జరుగుతుంది. ప్రామిస్ మీరు నమ్ముతారు లేదా? మరి నా ఇంటికి వచ్చి నేను అనుకున్నా, ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా వీళ్ళు ఏదో పార్టీలో ఇది చేస్తున్నాను. నేను అడిగిన, సార్ మరి నేను పార్టీలోకి వస్తా, ఎందుకంటే నాకు వచ్చేటువంటి మీరే నన్ను ఒక కేంద్ర పార్టీ మోడీ గారు చెప్పిర్రు రమ్మంటున్నారు అన్నాక ఇంకా నాకు అంతకంటే నాకేం గౌరవం దొరకాలి చెప్పండి. నేను ఏం ఆశించిపోయినా పోతే అదే రోజు చేసుకుంటూ ఆయనతో, లేదు సార్ నాకు రేపు నాకు ఏదైనా గిరిజన శాఖలు ఏదైనా ఇవ్వండి అదని చెప్తూ నేను అటువంటిది ఏమి ఆయనతో మాట్లాడకుండా ఒకటే అడిగిన, సేవలాల్ జయంతి అధికారికంగా చేయాలి కిషన్ రెడ్డి గారు, మా భాషను 8th షెడ్యూల్లో చేర్చాలి, అయితేనే నేను వస్తాను. వచ్చిన 2 ఏళ్ళు అయింది. అక్కడ వాళ్ళు కూడా కొంత తప్పు చేస్తున్నట్టు అనిపించి మన గట్టిగా చెప్పిన కిషన్ రెడ్డి తప్పు చేస్తున్నారు, ఇప్పటి రేపు పార్లమెంట్లో పెట్టి అది కంప్లీట్ చేయమన్నా. ఇంకో కారణం ఏంటంటే మోడీ గారు ఈ దేశంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బంజారాల ఇతిహాసం ఎవడు చెప్పలే. 12 కోట్లు ఒకే భాష మాట్లాడే లంబాడీలు ఉంటారండి ఈ దేశంలో. వాడి రాజ్యాంగంలోనే లేడు, ఈ దేశంలోనే లేనట్టుగా చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎస్టీలు కాదని పందులకు అన్నట్టు పిల్లలు అంటున్నారు. ఎవడు ఇష్టం పడితే అట్లా మాట్లాడితే ఆ మహానుభావుడు 5 లక్షల మంది సభలో మహారాష్ట్రలో బంజారాలు ఈ దేశం కొరకు ఏం చేసిరో తెలుసా మీకు? ఆయన మాట్లాడిన మాట మీకు టేప్ చూడండి. ఏం చేసిరో తెలుసా? ఈ దేశ నిర్మాణం, ఈ దేశంలో దారులు లేనప్పుడు దారులు కొనుక్కున్నటువంటి జాతీయ రహదారు సృష్టికర్తలు, లదనీ ద్వారా ఈ దేశానికి అన్నం పెట్టి వ్యాపారం నేర్పినటువంటి వాళ్ళు, రక్షణలో లఖిషా బంజారా యోధులు, మనం వాళ్ళ విలువ కట్టలేము, అంత గొప్పవాళ్ళు. హాతీరామ్ బాబా, మీకు తెలియదు నాకు తెలియదు మొన్నటిదాకా, హాతీరామ్ బాబా బంజారా, సంత సేవలాల్ మహారాజ్ బంజారా, ఆ జాతిని మనం మరవకూడదని 900 కోట్ల రూపాయలతోని బంజారాల విరాసత్ పేరుతో మా 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 సంస్కృతి పరిరక్షణ కొరకు 900 కోట్ల రూపాయలతోని నగార భవనాన్ని కట్టించి ఓపెన్ చేసిండు. ఎందుకు ఉండకూడదంటే పార్టీలో నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీ నువ్వేం చేసినావు? ఇప్పుడేదో 50 సంవత్సరాలు అయింది లంబాడోళ్ళని మేము గిరిజనుల్లో జరిపిన తెలియదు. మన దేశంలో ఉన్న లంబాడీలు ఇందిరాగాంధీ కనబడలేదా? ఇక్కడ ఎందుకు చేసినావు? అది కూడా 20 ఏళ్ల తర్వాత మోసం చేసినావు. ఓ దిక్కేమో లంబాడీ కమ్యూనిటీని ఎస్టీలో చేర్చినామనేమో స్వర్ణోత్సవాలు చేస్తారు. మీరే చెప్పండి సీనియర్ జర్నలిస్ట్గా. ఇంకో దిక్కు ఏం చేస్తుంది? అదే కాంగ్రెస్ పార్టీలో సీతక్క జంతర్ మంతర్ దగ్గరికి పోయి లంబాడోళ్ళని తీసేస్తున్నారని వాళ్ళని సభ పెడితే నువ్వు అండకు పోయి నేను దీన్ని మద్దతు ఇస్తున్నానంటే ఏమన్నట్టండి? ఆమె ఎట్లా మంత్రిగా ఉంటుంది, ఈయన ఎట్లా ఉంచుకుంటాడు రేవంత్ రెడ్డి? మీరెందుకు ఇక్కడ పోరాటం చేయట్లేదు? అది చేయడం లేదు. రెండవది, అదే పార్టీలో ఉన్నటువంటి స్వయం బాబురావు వాడు తెల్లమ్మ వెంకటరావు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఇగో మా నాయకులు ఇటువంటి కూర్చున్నారు కదా, బస్సులలో తిరుగుతారు. ఎవరికి చెప్పాలండి? ఎవరిని సిగ్గుండాలి? మా జాతికి సిగ్గుండాలి. నువ్వు తిరగడంలో నాకు అభ్యంతరం లేదు, నువ్వు ఇచ్చింది కరెక్టే. కానీ 20 సంవత్సరాలు మమ్మల్ని ముంచి ఆంధ్రప్రదేశ్లో 56లో ఎస్టీలను చేస్తే మమ్మల్ని 76లో చేసినాం. అనుమానం మా ఆదివాసీ సోదరులకు ఉంది.
వీళ్ళు అయితే అప్పుడే కావాలి, ఇప్పుడు ఎందుకు అయ్యారు? మళ్ళీ దేశంలో వీళ్ళంతా ఒకసారి ఎందుకు లంబడోళ్ళు ఎందుకు కాలేదు? వీళ్ళు ఏదో దొంగతనంగా వచ్చిరని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. మా జాతికి సిగ్గు ఉండవద్దు, మానవం ఉండవద్దు. నేను మాట్లాడితే నన్ను చంపేస్తాం అంటున్నారు వాళ్ళు. అయినా నాకేం, వాడు నన్ను చంపుడేంది? నాకు ఈ దేశం భారతదేశం ఉంది, నాకు నేను అటువంటి జాతీయ పార్టీలో ఉన్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా నేను ఎట్లా వచ్చినా ఏం వచ్చినా అనేది. కానీ వీళ్ళకి సిగ్గు ఉండవద్దు, మా తిరిగే లంబడోళ్ళకి కూడా. అలా ఉన్న నాయకులు ఏం చేయాలి? అయ్యా మీరు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ బొమ్మ పెడతాం, రోజు దండం పెడతాం, కానీ మీరు ఇచ్చిన పార్టీలనే, ఇందిరాగాంధీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలనే, ఆ ఇందిరాగాంధీ పుణ్యాన ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు మేము ఎస్టీలు కాదంటున్నాం. మరి వాళ్ళు ఇందిరాగాంధీ కాంగ్రెస్లో ఉన్నారా, సీతక్క కాంగ్రెస్లో ఉన్నారా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారా? అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా ఎట్లా తిరగనిస్తాను వీళ్ళు? ఇంత బుక్కెడానికి దొరుకుతాయి అయిపోయినా బస్సులో తిరగడానికి. సిగ్గు ఉండదు. మాకు సిగ్గు లేదు, వాళ్ళని ఏమంటాం? పదవులు వస్తున్నాయి, నాయకులు అవుతున్నారు. ఏం పదవులు వస్తున్నాయండి? వాళ్ళకి ఇజ్జత్ ఉండాలి. ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఎవడు అని నాకు ఆ రాజ్యాంగం ఇచ్చిన భిక్ష, నేను కాకుండా ఇంకోటి అవుతాడు. జనరల్ ఇవ్వమని రాబాయి మమ్మల్ని, ఎవరైనా జనరల్లో ఒక్క నియమను మమ్మల్ని జనరల్ అంతే ఎందుకు తమ్మి? 32 తెగలు మిగిలినాయి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత. అందులో 14 తెగలు బలంగా ఉన్నాయి. ఆ 14 తెగల మొత్తం 32 తెగల జనాభా రాష్ట్ర జనాభాలో 10%. అందులో ఒకే భాష మాట్లాడే లంబాడీలు, కైరభియా రామ్ ఈ సనాతన ధర్మాన్ని ఆనాటి నుంచి నాటి కాపాడుకుంటా భోగబండాడుతూ వస్తున్న లంబాడీలు 7% అండి. మంత్రి లేరు, సిగ్గు లేదు అని, ప్రభుత్వానికి సిగ్గు లేదు. నిన్న ఏం మాట్లాడుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు? పగటి భాగవతులు కాదు, అదేదో తుపాకీ రాముడు. ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మళ్ళీ ఎక్కడ పోయి గిరిజన ప్రాంతంలో పెట్టినట్టు గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టి మమ్మల్ని పందిల గంటారని తెప్ప నోరి పని నువ్వు అక్కడికి ఒక వేషం వేసుకోపోయి ఇదా? ఏం లాజిక్ ఉందో చెప్పండి మీరు. ఏం తప్పు చేసినాం మేము? ఇప్పటికీ మాకు ఇక్కడ కలిపింది కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. కానీ 56లో కలవవలసింది 76లో ఎందుకు కలిపిన? దానికి జవాబు ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి. చెప్పకు. కానీ వీళ్ళు నిజంగా కూడా ఈ చట్టం ప్రకారంగా వచ్చినాయని చెప్పలేవు. అబ్బాయి ఇట్లా ఏదైనా ఒక కాగితం చూపెట్టలేవా? చూపెట్టకుంటేనే కదా వాడు తిట్టేది. ఇటేమో తిట్టించుకుంటా కోర్టులో బొమ్మంటావు, అటేమో బస్సులు ఇచ్చి పైసలు ఇచ్చేమో వాళ్ళని తిప్పుతాడు. తిరిగితేనే సిగ్గు ఉండాలి, లేకుంటే నీకైనా సిగ్గు ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు చేయాలి. మీ మధ్యలోనే డైవర్ట్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారు అన్నట్టే కదా. కమ్యూనిటీని విడదీయాలనేది ఒకటి, మేము కలిపినామంటే తెలియదా? మాకు తెలియదా? అరే అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెసే కలిపిందే, కానీ తప్పులు చేసిరు అంటున్నా నేను. ఏం అభిమానం ఉంది తప్పు మీరు కాంగ్రెస్ పార్టీని కలిపినడానికి? 56లో కలపలే, 76లో కలిపినప్పుడు కూడా దేశంలో ఉన్న లంబాడీలందరినీ ఒక దగ్గర ఎందుకు కలపలేదు? మీరే చెప్పండి. ఒక్క దగ్గర ఎందుకు జరిపిరు? అందుకోసం మిగతా మిత్రులు ఏమంటారు, ఇక్కడ లంబాడీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు మీ ఓట్లు పొందాలని మీరు అసలు ఎస్టీలు కాదు, కానీ మీ ఓట్లు దండుకోవాలని దుర్మార్గంగా చట్టం లేకుండా చట్టం చేయకుండా తీసుకొచ్చిరంటారు. దాన్ని ప్రూఫ్ ఎవరు చేయాలండి? రేవంత్ రెడ్డి చేయాలా వద్దా? చేయకుండా వాడు ఎన్ని తిట్టినా తిట్టిస్తావు. మళ్ళీ నీ పార్టీలో ఉన్నోళ్ళు నీ గుర్తు చేయి, అదే ఇందిరాగాంధీ చేయి గుర్తు మీద గెలిచిన సుప్రీంకోర్టుకు పోతారు. ఇక్కడ ఇందిరాగాంధీ పేరుతో మంత్రి అయినట్టు సీతక్కం పోయి అక్కడ సపోర్ట్ చేస్తుంది. అదే గెలిచిన వాళ్ళు మా వాళ్ళు చిప్ప దొరికినట్టు ఆ బస్సు దొరికిందా దొరకలేదా అలా వీళ్ళు ఎక్కి యాత్ర చేస్తారు. ఎవరికి చెప్పాలి చెప్పండి? కేసీఆర్ కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిండు. మరి అంతా చేసిన కేసీఆర్ని కూడా విడిచిపెట్టి మీరు ఎందుకు వచ్చారు? వాస్తవానికి కేసీఆర్ ఒక తండానే కాదు, తెలంగాణకు పునర్జన్మ ఇచ్చి ఆయన అనుకున్న ఆశయాలు నిలబెట్టే ప్రయత్నం చేసిన దాంట్లో ఎవ్వడూ లేదు. కేసీఆర్ బ్రతికి ఉన్న రోజులు ఆయనే ముఖ్యమంత్రి అండి, ఆయనే ముఖ్యమంత్రి. కానీ నీ దొరతనం ఏంది? నీ ఒక్కని వల్ల వచ్చిందా? తెలంగాణ నీ ఒక్కని వల్ల వచ్చిందా అంటున్నా నేను. దాన్ని ఎవరు కాపాడుకోవాలి? ఏదో కుక్క షికారు చేస్తుంది అనేది కుక్కను నమ్మి ప్రజలు ఇంట్లో సాదుకుంటారు. అరే నేను ఇప్పుడు సమాజం సాదుకున్నది, నేను మా నాయకుడని పంచుకున్నది, నువ్వేం చేయాలి? నేనే చెప్తే కాదు సార్, ఒక మేధావిని ఫస్ట్ PhD 10 అవార్డులు ఇన్ని పార్లు అన్నీ చెప్తే నన్నే నా గొంతు కోస్తే నీ గొంతు ప్రజలు ఎందుకు కోయరు? కోసిరు కదా. నువ్వు ఏం తండాలు ఇస్తే ఏం చేసిన లంబడోళ్ళకి చెప్పు? దళిత బంధు ఎవడు పెట్టుకున్నాడు? ఎంతమంది దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చినావు? దళిత బంధు పెట్టినాడు, గిరిజన బంధు ఎందుకు పెట్టలే? దళిత బంధు కూడా అందరికీ ఇవ్వలేదు, ఒకటే నియోజకవర్గంలో ఇచ్చారు. చాలా తక్కువ మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకు కొద్దిగా సెన్స్ ఉంటే వాళ్ళు నలుగురిని ఆలోచించాలి సార్. మేధావులు ఉన్నారు, మేధావులు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా అవసరం లేదు ఇటువంటి వాటికి. అందశ్రీకి నేను PhD ఇచ్చిన సార్, డాక్టరేట్ ఇప్పించింది సీతారాం, నాకెవడు కాదనంటాడు చెప్పు. ఓకే,
మా గోపాల్ రెడ్డి వీసీ పాపం, నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ఆయన ఏమంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ, నాకు సాబ్ ఉసుకు పడాయి నీ అంతా గిడాయి నీ క్యా క్యా ప్రపోజ్ కర్రే అంటే ఒక పాట పెట్టిన, కొమ్మ చెక్కుతే బొమ్మర అనే పాట పెట్టిన. ఏ సుంతే క్యా దిక్తే క్యా అప్పు చేక్ లిఖితే క్యా అన్నా నేను. నువ్వు ఏమైనా ఒక పాట రాయగలుగుతావా? మనకి ఏం చదువు రాదే, నువ్వు పిహెచ్డీ చేసినావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నావు, ఒక పాట రాసి దీని అర్థం చెప్పు మన. देखो साहब मुझे कई को चलो ప్రపోజ్ కరేనా పిహెచ్డీ ఇచ్చినాం. ఆ వ్యక్తిని దారుణంగా, అంటే ఈయన దెబ్బకు చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే తెలంగాణ ఉద్యమంకు ఆ పాట అందశ్రీ రాసిన పాట ఒక ఊపిరి లాగా ఒక్క ఊపిరి ఈయనది, గద్దర్ అన్నది, భీమలక్కయ్య. అరే నువ్వు ఆ జాతిని కుక్కలను చూసినట్టు చూస్తేవి, కానీ నీకు తెలంగాణ ఎప్పుడు చెప్పలేదా? మీరు పిహెచ్డీ ఇప్పించారు అందశ్రీకి, అందశ్రీ రాసిన పాట తెలంగాణ గీతంగా, రాష్ట్ర గీతంగా ఆమోదించాలని చెప్పేసి మీరు ఎప్పుడు ప్రపోజల్ పెట్టలేదా? ఏమనుకుంటారో మీరు, ఆయనతో ఆయన అడిగితే నువ్వు చెప్పాలి. మనం స్వేచ్ఛగా మాట్లాడే లేదు, నువ్వెవడ స్వేచ్ఛగా మాట్లాడడానికి? ఆయనకు ఇద్దరు ముగ్గురు ఎవరు పిలిచి మాట్లాడుతారు. మీరు ఎంపీలు అయితే ఏంది, నీ పిహెచ్డీ ఆయనకి ఎందుకు, ఇవన్నీ ఆయనకి ఎందుకు? అంటే కేసీఆర్ ఒక నియంతలాగా పరిపాలించింది. నియంత గీయంత అని నేను అన్నాను, కానీ ఆయన ఏమంటారు హిట్లర్ పాలన ఆయన అన్నాడు, వాళ్ళ ఆయన కొడుకే అన్నాడు కదా హిట్లర్ అని. మరి ఈ హిట్లర్లు అయితే హిట్లర్ ఎంత తన్నుదన్నాలో తన్నారు కదా ప్రజలు. హిట్లర్ ఏం చావలేదు, అవ్వుకున్నాడా? ఆయన ఎవడైనా గట్టనే పోతాడు, లేకుంటే కేసీఆర్ చావు ఎక్కడదండి? కేసీఆర్ చావు ఇప్పటికి కూడా కేటీఆర్ ఎట్లా మాట్లాడతాడు చూడు. ఏంది కేటీఆర్, ఏంది తెలంగాణలో? వాస్తవానికి చెప్తే కేటీఆర్ ఏంటిది తెలంగాణ? కేటీఆర్ మీకు ఎప్పుడన్నా ఇట్లా విభేదాలు? ఆయన చెప్పేది ఆయన కథ, ఆయన ఏదో తండ్రి చాటు కొడుకు. లేకుంటే కేటీఆర్కి ఏమున్నదని పోయి అందరు దండలు పెడతారు సార్. మొన్నటి పోరగానికి ఏమున్నదని పెడతారు, ఎందుకు పెడతారు, ఏం చేస్తారు, ఏం అహంకారం? ఆయన ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? కేటీఆర్ అంతా అహంకారంతో మాట్లాడుతున్నాడు. అహంకారంగా సార్, అది తండ్రి బలం, జాతి బలం, ఇంకోళ్ళు లెక్కలేదు, డబ్బు బలం. ఇప్పుడు ఏమైంది, నిన్న చెల్లినట్ట 14,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చి, నీ పుట్టినటువంటి బిడ్డే ఇప్పుడు మొత్తం మీ పూర్వత్రాలు తవ్వుతుంది కదా. ఎవరో సినిమా యాక్టర్ అంటే ఎవడో ఉండడు రా, శత్రువులు మన చెల్లె రూపంలో, భార్య రూపంలో ఉన్నారని నాకు మేమేం చెప్తాం సార్, వాళ్ళే చెప్పిన. ఈ విషయంతో నాకు ఎందుకు వాళ్ళ మీద ఈ కోపం అంటే, నాకేం కోపం లేదు, వాళ్ళు నాశనం అయ్యారు కనుకనే కోపం. మంచి తెలంగాణ, బాగు చేస్తున్న తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, మంచి బ్రహ్మాండమైన స్కీమ్స్ వచ్చినాయి. కానీ నీ తొందరపాటుకు, నీ దొరతనానికి, నేను తప్పవద్దని, నీ కుటుంబ పాలన కొరకు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు కదా అని ఆవేదనతో మాట్లాడుతున్నాను తప్ప నాకు వేరే వాళ్ళ మీద ఏముంటుంది చెప్పండి? మనం ఏముంటుంది? ఎక్కడైనా టీవీలో కనబడతానా ఏదో ఇట్లా ఆ డిబేట్లో ఎవరైనా బిగితే కానీ మా వాయిస్ ఉందా ఎక్కడైనా? ఏం జరుగుతుంది అడుగుతారా? ఎందుకు రోజు 10 గంటలు హరీష్ రావు, కేటీఆర్ను, రేవంత్ రెడ్డి వస్తాడు, ఎవడో ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు ఎవడైనా వస్తాడా చెప్పు? ఎందుకు రెండు పార్టీలలో కూడా ఇదే దొరలే మన దొరతనం దొరలేదు సార్. అంటే మన దొరతనం అంటాం ఎందుకు? 74 సంవత్సరాలు ఇక్కడ ఎవడు మన ముఖ్యమంత్రి కాలే? ఈ బీసీ అనేటి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఏమైంది మేధావులకు? బీసీ వాళ్ళు తలుచుకుంటే ఈ దేశంలో ప్రధానమంత్రి వాడే, రాష్ట్రపతి వాడే, ఈవెన్ అటెండర్ నుంచి వాళ్ళే ఎంప్లాయ్ చేస్తారు సార్. ఎవరికి ఇవ్వకుండా మనం ఏం చేయలేము. అంటే దేశాన్ని పరిపాలించే అంత ప్రజాధనం వాళ్ళ దగ్గర ఉంది. ఏమైంది ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు ఉంది కూడా బీసీ ప్రధానమంత్రి. అది మళ్ళీ మీరు అటుపోతాను. తెలంగాణ దేశంలో కూడా అట్లనే ఉంది. బీసీ ప్రధానమంత్రి ఆయన స్వయశక్తి అండి, స్వయం శక్తి. ఆయనకున్న తెలివి, ఆయనకున్నటువంటి తేటలతోటి ఇప్పుడు అందరినీ కలుపుకొని వస్తున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ నుండి ఉండనియారు కదా. అంటే రాష్ట్రంలో మాత్రం మొత్తం రెడ్డి పాలన, దొరల పాలన మొత్తం అప్పటి నుంచి సాగుతుంది. కేసీఆర్ అయినా 10 సంవత్సరాలు పరిపాలించింది, రాజశేఖర్ రెడ్డినా, రేవంత్ రెడ్డినా, అంత రెడ్లే కదా అయింది. ఎవరో చెప్పరాదు. ఇది లాజిక్ ఏందో అంటున్నా. మళ్ళీ పర్సంటేజ్ ఎంతనాయా? నా జాతి 7.3%, మన జాతి 4%. అందులో నేను కూడా ఒక మేధావి కదా, నాకు కూడా ఈ వారం రోజులు. మరి ఎందుకు మరి మీరు 10% ఉన్న మీరు ఎందుకైతే లేరు, 50% అబోవ్ ఉన్న బీసీలు ముఖ్యమంత్రులు ఎందుకైతే? అదొక శాపం సార్, ఈ జాతులకు శాపం. బీసీ ఎస్సీ ఎస్టీలకు శాపం పెట్టిండేవాడు. శాపం వ్యక్తి కావాలంటే ఏం చేయాలి? ఏం చేయలేము. ఇప్పట్లో అవుతుంది, అది వస్తుంది. టైం వచ్చినప్పుడు వీళ్ళు కాళ్ళు పట్టుకొని కుక్కల్లాగా వీళ్ళు ఇట్లా నేలకేసుకొని కూర్చుంటే రోజులు వీళ్ళకి వస్తాయి. ఏం కాదు అది. కానీ ఇంకా కొంత నీలాంటి వాళ్ళు యువత ఎవరైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నారో, మీరు ఏకంగా రద్దు మాది అయిపోయింది. ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు, మాది నాకు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అంటున్నాను, తలుచుకుంటా మేమే ముఖ్యమంత్రి అవుతాం సార్. 42 నియోజకవర్గాల్లో ఉన్న 10లో 42 నేను అయినాక నేను ఎందుకుగానే అనే ఆలోచన ఉండాలి కదా. కాకున్నా
నేను ఉంటా, నా ప్రాతినిధ్యం ఉండాలని అనుకోవాలి కదా. బీసీలది ఉండాలి కదా. 54% ఉన్నదని ఆయన అంటాడు కదా. ఎంతమంది మంత్రులు ఉన్నారండి? 54% అన్నప్పుడు ఎంతమంది రావాలి? 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. నేను అవార్డు పొందిన, నేను కులగణన చేసిన, కులగణన చేసి నేను అలా పెట్టుకో, మాకేందుకు? ఏం చేసినావు? కులగణన చేసినావు, బీసీని 56% 7 అన్నావు కదా. ఎంతమంది మంత్రులు ఉండాలి మరి? 18 మంత్రులు, 8 మంది మంత్రులు ఉండాలి. ఎంతమంది ఉన్నారు మరి? కులగణన చేసేందుకురా? కులగణన చేసేందుకు? మన నోరు ఇప్పితే మందులు తాగి బిల్లు చస్తారు సార్. కానీ మరి ఏం చేస్తాం మన దగ్గర? అంటే ఇప్పుడు మీకు టీఆర్ఎస్లో కానీ బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారా, లేదంటే మీరు ఒక యూనివర్సిటీ కోసం దానికోసం వచ్చారా మీరు? సార్ నాకు ఏం అన్యాయం జరగలే. వాస్తవానికి నాకు ఏం అన్యాయం జరగలే. నేను ఒక విద్యావేత్తగా నాకు ఉండేటువంటి చెప్తే కదా, దేశంలో మొదటి పిహెచ్డి తీసుకుని నాకుండే బలం, విద్యార్థి బలం నాకున్నది. నాకు పార్టీ పరంగా కేసీఆర్ టికెట్ ఇచ్చాను. అక్కడ ఎవరైతే నాయకుడు ఉంటాడో ఏం చేసినా ఆయనే ఇవ్వవలసి వస్తుంది. ఆ అవకాశం నాకు ఇచ్చాడు. నేను గెలిచిన, నేను ఆయన రుణం తీర్చుకున్నాను. నేను ఆయనకు రుణపడలేను. ఆయన చచ్చిపోయి ఇంకో జన్మ ఎత్తినా నాకు రుణపడి ఉంటాడు కేసీఆర్. ఎందుకు మోసం చేసినావు నన్ను? చేసిన నేను వేరే వాళ్ళలాగా నీ దగ్గర డబ్బులు పట్టుకోను, నీ దగ్గర నౌకర్లు మంది పోలేను. ఒక ఎంపీ ఇచ్చినావు, ఆ ఎంపీ కాడనే ఉంచినావు. అయినా నేను 5 ఏళ్ళు నాకు టికెట్ ఇవ్వకున్నా, నేను అరవోసారి తిరుగుతా అంటే కూడా నువ్వు నవ్వుకుంటూనే ఉన్నావు. ఎన్నటి దగ్గర రానియలేదు. బస్సులో కలితే సీతారాం నాయక్ రేపు వచ్చి ఆర్డర్ తీసుకునేదని అంటాడు అని. ఏం మనుషులు అండి! నన్నే కాదు, ఎవడన్నా చూసి సాయంత్రం బట్టలు పట్టుకొని వచ్చి ఇంటనే పడుకో 2 రోజులు, నీకు తెల్లారి ఆర్డర్ ఇస్తా, మనకి ఆర్డర్ ఎవడన్నా వాడు హార్ట్ అటాక్ వస్తే చచ్చే కథలు వాళ్ళే. అందుకోసం నేను బీజేపీకి పోవడానికి ఒకటే కారణం. బీజేపీ నన్ను ఇంటికి వచ్చి, అరే దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీ, ఒక కేంద్ర మంత్రి నా ఇంటికి వచ్చిన సార్ ఎక్కడ పోయి బెగ్గింగ్ చేయలే, చేసి నాతో టెంకాయ కొట్టి. ఏ కేంద్ర మంత్రి? కిషన్ రెడ్డి వచ్చిండు కదా, టెంకాయ కొట్టించిండు కదా నాతోని. కేంద్రీయ విద్యాలయం ఇంతమందిని చెప్తే కదా ప్రాజెక్టులు, ఇవన్నీ నా కాంట్రిబ్యూషన్ ఉన్నాయి సార్. ఇవాళ ఇక్కడ నీ కోచ్ ఫ్యాక్టరీతో పాటు గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రాజు ములుగురులో ఒక 15 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాయి. నా వల్ల నేను వేసి బీజం వేసి కాగితాలు పెడితే 15 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆడ ఎవడు కాదంటాడు, రమ్మనండి. మైబాద్లో పాస్పోర్ట్ లేకుండా పాస్పోర్ట్ పెట్టిస్తే 32,000 మంది పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. నిన్న నా పాస్పోర్ట్ ఏదో 2,000కు పోతే, సార్ మీరు పెట్టిపోయిన భిక్ష సార్ ఇది అన్నాడు. అక్కడి నుంచి ఆ డైరెక్టర్ని పిలుచుకొచ్చి 10 లక్షల రూపాయలు నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చి దాన్ని రెనోవేషన్ చేసి పెట్టినా, నా పేరు అవన్నీ ఉన్నాయి చూసుకోండి. ఎవడు కాదంటాడో చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ సీట్ మీరు ఆశిస్తున్నారు బీజేపీ నుంచి? ఇచ్చింది కదా బీజేపీ నాకు పార్టీ ఇచ్చి. బీజేపీలో అది నియోజకవర్గం, గిరిజన నియోజకవర్గం. 7 నియోజకవర్గాల్లో ఒకటే మన నర్సంపేట జనరల్, మిగతా అన్ని ఎస్టీ. పెద్దగా అవగాహన లేదు బీజేపీ పార్టీ. మన ఈ ప్రాంతంలో ఇంకా కొంత కార్యకర్త లేనిది మీకు అందరికీ తెలుసు. నేను పోయి 15 రోజులు కాకున్నా ఇప్పుడు అప్పటి నుంచి నాకు బీజేపీ పార్టీ పుట్టి నిలబడ్డ కాడ నుంచి 15 నుంచి 16,000 ఓట్లు రాలే మొత్తం నియోజకవర్గంలో. నాకు 124,000 ఓట్లు వేసింది సార్ 15 రోజుల్లే. అదే నేను ముందు పోయి నా పనితనము, నేను మోడీ గారి పని ఏదైతే ఆడ పెట్టి ఇంకా కొన్ని చేసేట్టు నేను చేస్తే నేను గెలిచి సీట్. అయినా మన ప్రజలకు అవి వద్దండి. ఆ రోజున ఎవడైతే, అంటే అందరినీ అట్లా అంటగట్టలేను, కానీ ఎవడైతే ఆ రోజున 100-200 కూడా అమ్ముడు పోయి ఓటేసే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు? ఇప్పుడు ఈ తెలంగాణలో ఏం సాధిస్తావు? ఏం సాధిస్తావు? ఇప్పుడు మోడీ గారు 22 రాష్ట్రాల్లో ఉన్నారు. ఆయన ఇంకా బీజేపీ పార్టీ నువ్వు ఎవడు అనుకోకున్నా అది ఇంకా కొంతకాలం కొనసాగుతాయి. దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, నీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి ఉన్నాయని చెప్పినా, నేను అటు చెప్పినా ఇంకా ఇక్కడ చెప్తే మూర్చి వస్తుంది. ఇది ఇంత గతంలో ఎవడు చేయలే. నేనేమైనా తెలుగునటువంటి తెలంగాణ ప్రజలు ఒకటి చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు? చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారి గతంలో ఏమైందో మనకు తెలుసు కదా. కానీ ఇప్పుడు ఏమైంది? అవసరం ఉంది, వీరి అవసరం వారికి ఉంది, వారి అవసరం వీరికి ఉంది. ఈయనేమో మెట్టు దిగి ఆయనకు సపోర్ట్ చేసి ఇవాళ ఎట్లా తయారు చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఏం చేస్తావు నువ్వు? రేపు మళ్ళీ ఇప్పుడు ఈ చిందులేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేంద్రంలో లేదు, ఇక్కడ నా దగ్గర డబ్బు లేదు, అబద్ధం లేకుంటే నేను పరిపాలించలేననేటువంటి వాడిని ఓటేస్తావా? లేక ఇప్పుడు మళ్ళీ పోయి అక్కడ చుక్కలు లెక్క పెట్టి ఆ ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి ఆ సార్ను మళ్ళీ తెచ్చి ఏం చేస్తారు?
ఇద్దరిని తెచ్చుకున్నా కేంద్రం వీళ్ళకి సపోర్ట్ లేదు కదా. నీకు ఇలా కేంద్రం సపోర్ట్ ఉన్నది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, నువ్వు ఏది అనుకుంటే అది సాధించుకోవాలంటే తెలంగాణ ప్రజలు, తెలివిగలిగినటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారంగా ఎవడు అన్నా వద్దన్నా లేదన్నా పువ్వు గుర్తు మోడీ గారిని చూసి అక్కడ ఓటేసి ప్రభుత్వం తెచ్చుకుంటే మనం పిల్లలు బాగుపడతాం, మన ప్రాంతం బాగుపడుతుంది. కాదంటే కర్మ, దాన్ని ఎవరేం చేస్తారు. అంటే నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటారు. కషాయం జెండా ఎగరకపోతే మీరు రేపు దీంట్లో చూడండి ఎలక్షన్లో ఎట్లా చేస్తారు, ఎందుకు చేయరు, ఎందుకు అంటే మొన్న మోడీ వచ్చారు, దాని తర్వాత రాజ్నాథ్ సింగ్ వచ్చాడు, దాని తర్వాత నితిన్ నబీన్ వచ్చారు, అవును, ఇవాళ వైష్ణవ్ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చి నడ్డా కూడా వచ్చారు మొన్న. వీళ్ళందరూ వచ్చి మీ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరు క్లాసులు వీక్తున్నారు. మీరు అందరికి మధ్య కోఆర్డినేషన్ లేదు, గ్రూప్ రాజకీయాలు అని చెప్పి క్లాస్ పీకేది చాలా వార్తలు, అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానళ్లలో ఇదే జరిగింది. మీ నాయకులే ఏ టీవీ ఛానల్ అయినా వినండి, ఏ టీవీ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా జరిగింది విన్నాం తెలిసింది ఇట్లా అయిందని రాస్తారు. దాంట్లో రెండు అర్థాలు కూడా ఉన్నాయి. అభిమానం ఉంది బీజేపీ పార్టీ మీద, మీకు ఇట్లనే ఏమైనా ఉంటే మనస్పర్ధలు తీసుకొని బీజేపీ తీసి రాసే పత్రికలు కూడా ఉంటాయి, సింపతైజర్లు కూడా ఉంటారు. అట్లా ఏమైనా జరుగుతుంది కానీ ఏ నాయకుడు రాలే. అసలు కేంద్రంలో ఈయన ఎందుకు పోతాడా, 70 సార్లు పోయిండు. రేవంత్ రెడ్డికి ఏముందని పోయిండు సార్ ఢిల్లీకి 70 సార్లు, డబ్బులు ఇవ్వడానికి పోయినావా? ఏం లేనివాడు నువ్వు పోవచ్చు, కానీ ఇక్కడ నేను ఈ దేశాన్ని పరిపాలించుకునేటువంటి నాకు, నా మోడీ గారికో ఇక్కడ ఉండేటువంటి పార్టీలకో, నీకు ఇక్కడ రైల్వే, మీరు ఇంకా విచిత్రం సార్, ఎక్కడి ఒరిస్సా, ఎక్కడి భద్రాచలం రైల్వే లైన్ సార్ పనులు మొదలైనయా గుర్తుందా? ఇంత ఒకటే అదేందా, భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా, భద్రాచలం మీదకి వెళ్ళి మణుగూరు, గోపాలరావుపేట, తాడుబాయి, మేడారం, మంతని నుంచి రామగుండంకు 217 కిలోమీటర్ల రైల్వే 5,818 కోట్లతోటి 5 సంవత్సరాల్లో పనులు స్టార్ట్ అయినాయి కదా సార్. ఏంది ఇది? వైష్ణవం ఎందుకు రాకూడదు? వీళ్ళ జన్మలలో జరిగింది అనడానా? వేసినా చెప్పండి, ఎవడేసి ఆ రోజు చేసినటువంటి తప్ప. మీ 10 సంవత్సరాల గతంలో చేసినప్పుడు 42 మంది ఎంపీలు ఉంటే ఏం తెచ్చిరు? ఏ రైల్వే తెచ్చిరు? ఎన్ని రైళ్ళు వచ్చినాయి? ఏం జరుగుతుంది అభివృద్ధి? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మరి మీరు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు? 60% తెలంగాణకు రావాల్సిన ఫండ్ ఖర్చు పెట్టే దాంట్లో 60% కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే. అవునే కదా, అది ఎవరు కాదనలేరు, అది ఎవరు కాదనలేరు. మరి మీ ఇక్కడున్న బీజేపీ నాయకులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తలేరు? మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లలో 60% అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, సన్న బియ్యం కావచ్చు, పెన్షన్లలో కావచ్చు, అన్నిట్లో ఉంది. మరి వాళ్ళేమో సన్న బియ్యం మేమే ఇస్తున్నామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. మరి మీరెందుకు అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తలేరు? సార్ మీరు ప్రజలు అంత ఇదేం లేరు, ఇప్పుడు గతంలాగా ఏం లేరు. ఒకసారి ఒక కలెక్టర్ గారు బియ్యం జోగుతుంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చింది, మీకు గుర్తుందో లేదో. ఆడ ఫోటో ముఖ్యమంత్రి అడిగింది, ఈ ఫోటో లేదు, పిఎం ఫోటో లేదు, ఇందులో మా డబ్బులు ఎంత అంటే దింకపోయి నేను అక్కడ నుంచి చెప్పకుండా. ప్రజలకు అర్థం కాదా? చెప్పిన ఇప్పటికే చెప్తున్నాం కదా, 70% డబ్బులు ఈ సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వమే. తిన్న తల్లిదండ్రులకు వాళ్ళకి తెలుస్తుంది కదా. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయింది. గతంలో బీజేపీ కండువ కప్పుకునే పరిస్థితి తక్కువగా ఉండే తెలంగాణ. ఎందుకంటే తెలంగాణకు ఉన్నటువంటి భావజాలం కావచ్చు, నక్సల్ ఒక విప్లవమైనటువంటి. కానీ వాళ్ళు ఏం జరిగిందండి, 10 మంది ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు 8 మందిని ప్రజలు గెలిపిస్తే 2 రాజ్యసభ, 10 మంది ఎంపీలు, 3 ఎలక్టెడ్ ఎంపీలు ఉన్నారు. అందులో గౌరవనీయులు కొమరయ్య గారు ఉన్నారు. పోతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం తక్కువైంది సార్ బీజేపీకి? ఎందుకు చెప్తే వచ్చింది ఇప్పుడు. ఈసారి కథమే, ఈసారి ఇక నువ్వు దాన్ని ఆపలేవు. ఒకటేసారి రావాలనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ భావజాలం వేరే రాష్ట్రాల్లాగా ఉండదు. ఇక్కడ దీని భావజాలం, దీన్ని మార్చడం తక్కువ. ఈసారి మీరు చూడు, రేపు నిన్న వరంగల్ వచ్చి నితిన్ నవీన్ గారు ఈ దేశంలో మరి ఏ పార్టీ అధ్యక్షులు గిరిజనులతో మీటింగ్ పెట్టడం నాకు తెలియదు, కానీ 2.5 గంటలు 8 తెగల గిరిజనులతోటి, లంబాడి, కోయ, గోండు, నాయకపోడు, ఎరకల, కొండారెడ్డి, తోటి, పర్దాంతో కూర్చొని సాపంక్తి భోజనం చేసి
2.5 గంటలు స్పెండ్ చేసిన గిరిజనులతోనే అంటే మీరు ఆలోచించండి, ఇటుపోతూ ఏం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్నదంతా ఏం చేయాలి ఏంటి అనే ఆలోచన ఉంది. దాని తర్వాత బూత్ అధ్యక్షులు BLA 2 తోటి జరిగినటువంటి సమావేశంలో మోడీ గారి పేరు మీద రాసినటువంటి ఇది తెలంగాణ గడ్డ మీద మోడీ గారు అనే పాట మీరు చూడండి. అంటే ఏంది అది అసలు మేమే నమ్మలేకపోయినాం. అది అయిపోయాయి. వరంగల్, హైదరాబాద్ మున్సిపాలిటీలు వస్తాయి వెంటనే. రేపు కాషాయం జెండా తప్ప ఇంకోటి కనబడదు మీకు. ఆ స్థాయిలో వస్తుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ మనస్పడతలు ఉన్నాయనుకున్నా ఇవన్నీ కామన్. ఏ ఇంట్లో లేవు, ఏ పార్టీలో అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మేము మాలాంటి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తాం, మేము ఏం ఆశించలేదు. ఆశించి వచ్చేది ఉంటే ఇన్ని రోజులు ఎందుకుంటాం. మాకు ఏలే 2 ఏళ్ళు అయింది అంటే నేను గిరిజన బిడ్డ ఇన్ని ఉన్నప్పుడు నాకు పార్టీ అకామిడేట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా అని నేనేం బాధపడాను. ఎందుకు బాధపడానంటే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, నీ తెలంగాణ బాగుపడుతుంది. నేను చెప్పిన 10 పథకాలు వచ్చినాయి, నాకు వచ్చిన ఇయ్యాలో రేపు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. చేసే ఓపిక లేకుండా కూడా మనం ఉంటే బాగుండదు. ఎంత స్థాయి వాడు కానీ నువ్వు నీ ఇంట్లో నిప్పు పెట్టేదానికి తయారు చేసి మన మెడలు పెట్టి బయటికి పెట్టాలి. మన నితిన్ అభిన్ వచ్చినప్పుడు కూడా అంటే ఆకర్ష్ బీజేపీ చేయాలి, వేరే పార్టీలు ఉన్న నాయకులను కూడా మనం తీసుకోవాలి అని అన్నారు. అంటే హరీష్ రావును టార్గెట్గా చేసి మీరు మాట్లాడారా, లేదంటే హరీష్ రావును బీజేపీలో చేర్చుకోవడానికి ఏమన్నా ప్రయత్నాలు అట్లాంటివి జరుగుతున్నాయి? ఇప్పుడు ఎట్లా నేను కేసీఆర్ని రమ్మనడానికి నేను అన్నాను అనుకో, అవుతుంది అది. రేవంత్ రెడ్డి కూడా వస్తాడని, కేసీఆర్ వేరు హరీష్ రావు వేరు. లేదు రేవంత్ రెడ్డి కూడా వస్తాడని టాక్ ఉన్నది. ఏది అక్కడ సిండే అయినట్టు వస్తాడని టాక్. అట్లా కాదు కదా. ఇప్పుడు ఎవరిను ఆకర్షించడానికి డోర్స్ తెరిచి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే మేము ఒక మనిషి వచ్చిండు, ఆడికి రండి సార్ అన్నాడు, స్వాగతించండు. ఈ పార్టీలో ఎవరు వచ్చినట్టు మా డోర్స్ ఓపెన్ ఉంటాయి. మాలాంటి మేధావులు, కార్యకర్తలు, మాకంటే సీనియర్ నాయకులు పోయి వాళ్ళని స్వాగతిస్తాం. ఆ రూట్ వేరే ఉంటుంది. కానీ ఏదో మన రాజకీయం కొరకు ఆయన ఏదో హరీష్ రావు నాకు ఒక 3 నెలలు ఏదైనా ఇవ్వండి, నేను దీన్ని తీసుకొస్తా అంటే ఆయన కాంగ్రెస్లోకి వస్తాడా, మేము ఇస్తాం. ఇవన్నీ దేనికంటే రాజకీయం. ఇప్పుడు హరీష్ రావు బీజేపీలకైనా పోవచ్చు, కాంగ్రెస్ ఏదైనా పోవచ్చు, ఆయన పోవచ్చు. దాన్ని ఏమైనా హద్దులు ఉన్నాయా? పోవద్దనేది ఎక్కడైనా ఉందా? పార్టీలు మారవద్దని ఉందా? ఉన్నది. కానీ ఆయనకు ఉండేటువంటి ఇండివిజువాలిటీ ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది. ఆయన తలుచుకుంటే ఎవడాపుతాడండి? ఆయన తలుచుకుంటే ఆయన ఆపేది. నాకు తెలుసు హరీష్ రావుకు నాకు దాదాపు 10-15 సంవత్సరాల ఉద్యమ కాడ నుంచి 15 సంవత్సరాల సాహసం ఉంది. కానీ ఈ విషయం డిస్కస్ చేశారా? వినండి, ఆయన బీఆర్ఎస్లో ఆ కేసీఆర్ను చూసి ఆయన మదన పడుకుంటా ఆ మాట పోవద్దనే ఆ పార్టీలో కొనసాగుతున్నాడు. అది నువ్వు ఎవరని అనుకోండి. హరీష్ రావు సాటిస్ఫై అంటే ఆయనకు నీకు ఆ స్వేచ్ఛ కావాలి కదా, ఆ స్వేచ్ఛ ఉండాలి కదా. ఏం జరుగుతుంది? ఇట్లా బిట్టిన బిడ్డ ఏం మాట్లాడుతుంది నీకు? నీ బిడ్డ, ఆయన బిడ్డ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో ఆయన ఏం మదన పడాలి చెప్పండి. ఏం మాటలు అవి, ఏం భాష అది? నీ ఇంట్లోనే నిన్ను ఓరనుకున్నా కూడా ఆయన అట్లా ఉన్నాడంటే సంతోషంగా ఉన్నాడా? మీరే చెప్పండి. ఆయన అట్లా ఉన్నాడంటే సంతోషంగా ఉన్నాడా? మేము కలిసినప్పుడు కూడా అనుకునేది నెక్స్ట్ ఏం చేద్దామని అన్న. ఆయనే కరెక్ట్ ఉండి ఆయనదే ఆ పార్టీలో మొత్తం ఆయనది కూడా నడుస్తుంది. కేసీఆర్ లాగానో కేటీఆర్ లాగా అంటే నేను ఇట్లా ఉండేవాడిని కాదు. ఏ స్థాయిలో ఉండేవారు? నన్ను మంచి మంత్రిలో గింత్రో చేసి నాకున్న పవర్కి నాకున్న వాక్శక్తికైనా మంత్రియే చేసి నన్ను మళ్ళీ ఆయన ఏది అది శ్రీహరిని తీసుకొని వచ్చినాడు. ఏం స్వేచ్ఛ ఉన్నట్టు ఆయనకు లేదు, ఆయనకు స్వేచ్ఛ లేదు. ఓకే, కానీ నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇట్లా ధోకాబాజీ చేసి పోతాడనేది ఎవరైతే అంటున్నారో దానికైతే నేను సమర్థించను. ఆయన వస్తానంటే ఆయన ఈ పార్టీలోకి వస్తే స్వాగతించడానికి మేము అందరం లైన్ కట్టి స్వాగతిస్తాం. తప్పే ఉందని మాకు కావాలి, పార్టీలకు నాయకులు కావాలి. తప్పే ఉన్నది. ఏ పార్టీలో నాయకులు పోతలేరు చెప్పండి మీరు? ఇప్పుడు మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంత వేరే ఏ పార్టీ అయినా అంతే సార్. ఏ పార్టీలో ఇప్పుడు కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంత అందులో పుట్టినోళ్ళ బయట నుంచి వచ్చారు. 12 ఏళ్ళకి 2021 నుంచి వచ్చిన వాళ్ళే కాదు సార్. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఏమైనా ఇంట్లో పుట్టినోళ్ళ టీడీపీలంతా ఏదో ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళారు. అది రాజకీయం, దాన్నే రాజకీయం అంటారు కదా. హరీష్ రావు వస్తా అంటే మీరు వెల్కమ్ చేస్తారు? 100%. ఎందుకు చేయరు సార్? హరీష్ రావు వస్తే ఒకవేళ హరీష్ రావుకి ఎట్లాంటి పదవి ఇస్తారు? ఇక వేరే నేను నాకే పదవి లేదంటే నువ్వు నేను డిసిషన్ మేకర్ కాదు కదా. నేను ఒక మేధావిగా డిబేట్లలో అక్కడిక్కడ సజెషన్ చేస్తా. నాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీ ఇట్లా ఇంకా పార్టీ పెరగడానికి మేము ఉపయోగపడేటోళ్ళేమే తప్ప పార్టీకి ఏం నష్టం చేసేటోళ్ళం కాదు.
హరీష్ రావు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, మా తలుపులు తెరిచే ఉంటాయి. రమ్మని అడుగుతాం కదా. మన ఆరు రమేష్ వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయాడు. వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోలేదా? మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళు తీసుకోలేదా? నువ్వు వెళ్ళిపోయినా వద్దు వద్దని ఆపలే. మేము కూడా ఎందుకు ఆపుతామండి? మంత్రులు కూడా ఉన్నాయి సార్ మీ దాంట్లోకి వెళ్ళి. వివేక్ కూడా మంత్రి అయిపోయింది కదా మీ దాంట్లోకి వెళ్ళిపోయి. ఎవరు? వివేక్. అవును సార్, అల్ల తప్పే ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డే కదా మొత్తం బల్లెంతో పొడిచినట్టు అని చెప్పలేదా? ఆయన ఇంత బంధన పడ్డాడో నాకు తెలుసు. శ్రీనివాస్ రెడ్డి మేము అనుకున్నాం, ఆయన నాకు మంచి మిత్రులే. అంటే ఇప్పుడు మీకు హరీష్ రావుకు మీకు బాగా సాన్నిహిత్యం ఉంది. మొన్న కాళేశ్వరం కట్టినప్పుడు కూడా అది 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. దాంట్లో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ చాలా మంది పాత్ర. అంటే నాకు ఓసారి బాగా ఇదైతే, ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు మరి, నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు 2 కమిషన్లు వేసినావు, సిడబ్ల్యూసి వచ్చింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు, ఇవన్నీ వచ్చింది కదా. ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు పార్టీ? బీజేపీని అంటారు, మేమేట తీసుకుంటామండి, మేము ఇక్కడ అధికారం ఉన్నా. సిబిఐకి ఇచ్చినావు, సిబిఐకి ఇస్తే సిబిఐ పని సిబిఐ చేస్తుంది. అది మా ప్రభుత్వం నీ చేతిలో ఉన్న ఎందుకు చేస్తలేవు? అరెస్ట్ చేస్తా, ఇవాళ చేస్తా, ఓటు చోరీ అదాన్ని ఇదాన్ని ఏమన్నీ బోకర్ మాటలు మాట్లాడి ఏమని బదనాం చేస్తారు. 1,00,000 కోట్లు తిన్నాడు అంటే ప్రూఫ్ చేయవా? ఏదో ఒకటి చేసి లోపల నూక రాదు. ఎవడొద్దు అంటాడు? ఎవరు మోడీ వచ్చి అడ్డు పడతాడా? లేదా ఇక్కడ ఎవడైనా నేను వద్దంటాడా? అది కొంగిపోయింది వాస్తవం. అది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్, దాన్ని ఎవడు కాదనలేడు. చరిత్రలో గొప్ప ప్రాజెక్ట్ అది. వీళ్ళు అనే ముందు వీళ్ళకి సిగ్గు కూడా ఉండాలి. మరి తుమ్మిడి అట్టి కడతానన్నావు కదా, అది శాంక్షన్ కాకముందే మీరు ఎట్లా కెనాల్స్ టన్నల్స్కి ఇచ్చిండ్రు? ఎన్ని కోట్లు తిరిగిపోయినప్పుడు ఆంధ్రలో? అది మీకు సిగ్గు లేదు. ఇప్పుడు ఆయన కట్టిండండి, అది పలిగింది. ఇప్పుడు నన్ను పిలిచిండ్రు, సడన్గా ఏదైనా కూలుతుంది, ఇడిచిపెట్టిపోతారా మీరు? అరే నువ్వు చేసినాక తిట్టు అని. ఆల్రెడీ వాడు తప్పు చేసిందనే ఇంటికి పంపించాయి. వాళ్ళకు తప్పు చేసినని బయటకు చచ్చిపోయిన పావును మళ్ళీ నువ్వు ఉతికి ఈ రోజు కత్తేంది? నువ్వు ఇప్పుడు ప్రజలకు అందే నీళ్ళు లేదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు పార్టీ, నువ్వు అనవసరంగా మాలాంటి వాళ్ళ మాటలు పడవద్దంటే ఏం చేయాలి? ఒక విదేశాల నుంచి ఏదో ఒక టీంను విలువ, సర్వే చేయించు, వానితో రిపోర్ట్ ఇప్పించి నువ్వు ఇంజనీరు, నీకు ఎన్ని ఇటుకలు కలపాలి నీళ్ళు కలపడానికి? రేవంత్ రెడ్డి ఇంజనీయరా? కేసీఆర్ ఇంజనీయరా? ఇంజనీర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఈ సన్యాసులు ఎందుకు మాట్లాడతారా? నాకు అర్థం కాదు దీని మీద. ఇంజనీర్లు కూడా చెప్తారు కేసీఆర్ మొత్తం డిజైనింగ్ ఇచ్చారు అంటున్నావు. కేసీఆర్ కూడా నేను ఏమంటున్నా భయ్, వాడి చేసినాక దానికి ఇన్ఛార్జ్ ఉంటాడు ఒకడు సియోగి, మన దోయరాజు లోపల పొక్కల దొత్తే ఇంకోటి వచ్చేటోడనే ఇటువంటి సన్యాసులకు టైం ఇయ్యాడు కదా. మీరు చెప్పండి, విదేశాల నుంచి పిలిపించి సర్వే చేయించు పోయి ఈ కాళేశ్వరం డ్యాము పనికి రాదు అని వాళ్ళతో చెప్పిస్తే అప్పుడు కేసీఆర్ చేసింది తప్ప నిజమని తెలుస్తుంది. నువ్వెన్నిసార్లు చేస్తావు ఆ పొక్కను చూపెట్టుకుంటా? అది రిపేర్ అవుతుందో కాదు కూడా నువ్వేం చేయకుండా ఏం లేదండి, రావణ కాష్టంలాగా కాలాలి. దాని మీద వీళ్ళు ఈ గడిచిన 2 సంవత్సరాలు కూడా కేసీఆర్, ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ కేసీఆర్కి గెలుస్తారు, కేసీఆర్కి ప్రజలు చూస్తారనేది అక్కడిక్కడ మాటలు వినిపిస్తున్నాయి కదా. ఇవాళ ఏమో ఇది ఎక్కడ లొల్లి అని వాళ్ళు కాలం గడుపుకునేది తప్ప, నీకు నిజంగా మనస్ఫూర్తిగా ఉంటే మీరు వెంటనే ఎక్కడ రిపేర్ చేయదలుచుకున్నారో అక్కడ చేసి ప్రజలకు నీళ్ళు అందించండి. ప్రజలకు నీళ్ళు అందించారు, ఓడిపోయినని పట్టుకొని ఏడుస్తున్నావు. రేపు ఇంతకంటే ఎక్కువ ఏడుస్తావు రేవంత్ రెడ్డి గారు, ఇంతకంటే ఎక్కువ ఏడుస్తావు. నువ్వు అర్థం చేసుకుంటలేవు. వాడు తప్పు చేస్తే నువ్వు సరిదిద్దితే నువ్వు రేవంత్ ఆయన మీద మాట్లాడే అధికారం ఉంటుంది నీకు. నువ్వు సరిదిద్దకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎన్నిసార్లు మాట్లాడతావు? కాలేజీలో ఎన్ని కోట్లు అయిందో పెట్టు. నిజంగా కూడా 38,000 కోట్ల రూపాయల బడ్జెట్ స్టార్టింగ్ అయినా. ఎప్పుడన్నా మీరు అంటారు కదా కూర్చుంటే ఆయన ఆ కేసీఆర్ గారు ఒకటి వేస్తాడు, వేసి ఆ నీళ్ళు ఉరికెత్తా ఉంటాయి. ఇక అదే చూడాలి మేము, ఇంకోటి చూడడానికి ఇక ఇంకోటి ఏం లేదు. ఇక మా అదృష్టం అదే. చేపలప్పుడు చేపలు, మేకలప్పుడు అవి తండ్రి చూసి అమ్మో ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉండాలని అనుకున్నాడు తప్ప అవన్నీ చేసిండు భయ్. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పవా? ఇచ్చిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోలేదు అనేది ప్రజల్లో ఉంది కదా. నువ్వు 6 పథకాలు 420 ప్రామిస్ చేసి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చేసినని ప్రజల ముందుకు పో. ఈ బఫూన్ వేషాలు వేసి మనం మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఉండండి మీరు, ఇంకో 10 ఏళ్ళు ఉండండి, ఎవడొద్దు అంటాడు. కానీ ఎవరేయాలి ఓటు? నాకు 117 117 వస్తాయి. ఇక అలాగంటారా? ఆ టైంకి ఎవడు గెలుతాడు ఎవడు ఓడుతాడు అనేది మన చేతులు ఎక్కడ సార్? ఏ పరిస్థితిలో ఓట్లు వేస్తున్నారో మనం చూస్తున్నాం.
మంచి మంచి వాళ్ళే ఓడిపోతున్నారు. సరే నువ్వు గెలిస్తే గెలువు, కానీ నువ్వు ఎన్ని వేషాలు వేసి ఎన్ని చేసినా కాళేశ్వరం మీద తప్పు ఎవరిదైనా కానివ్వండి, కానీ ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని చెప్పిన మొగడెవరు? మీ పార్టీ చెప్తే ఏం అధికారం ఉంది? కాంగ్రెస్ పార్టీ కూడా ఇది పనికి రాదు అనడానికి వీళ్ళకి అధికారం లేదు. అంటే వీళ్ళు నిష్ఠాతులు కాదు, నాయకులు నిష్ఠాతులు కాదు. నీ పక్కన ఇంజనీర్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడవచ్చు. ఓకే, నీటిపారుదల శాఖ కూర్చోవాలి, ఆయనతో నలుగురు ఇంజనీర్లు కూర్చుండి, ఇగో ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రా, ఇగో ఈ రిపోర్టు ప్రకారం ఇది కాదని నేను మీకు దమ్ము ధైర్యం మనుషులు అయితే మీరు అది తయారు చేయండి. ఇదే కేటీఆర్ హరీష్ రావు కూడా మాకు 3 నెలలు ఇవ్వండి, మేము నీళ్లు బారితాం, నువ్వెవడా నీళ్లు బారించడానికి? నువ్వు నలుగురు పెట్టుకో, నీకు చేత అయితే ఫారెన్ నుంచి పిలిపించు, నలుగురిని పిలిపించి ఇగో ఈ ఫారెన్ నుంచి వచ్చిన అయినా చేస్తా అంటాడు. ఎందుకంటే నేను పాలిటిక్స్లో ఉన్నా, నేను మాజీ మంత్రి కనుక మాట్లాడాలి, మేము ఈ విధంగా చేస్తామని చెప్పారు. వీళ్ళు ఎదురైంది దొరలు అంటే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతారు అన్నీ 100%. అలా ఏమన్నా అడగడానికి ఆన్సర్ చేయబడి మనం పిచ్చోళ్ళం ఆ టీవీ దిక్కు చూసుకుంటా కూర్చోవాలి. అంతే, తల్లి వస్తుంది. మనం 2 రోజులు టీవీ 5లా ఏబిఎన్లా ఇంకో టీవీలో ఇదే లొల్లి, కాళేశ్వరం లొల్లి. మరి కాళేశ్వరంలో నీళ్లున్నా కూడా ఇస్తలేరని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు, రేవంత్ రెడ్డి మళ్ళీ అసలు వానలు లేవు, వరదలు లేవు, వీళ్ళు అంటున్నారు. వీళ్ళు కాదు సార్, వీళ్ళు అనాలే. కానీ నీకు ఇచ్చిన సైంటిఫిక్ రీజను, నీకు ఇచ్చినటువంటి సైంటిస్ట్ ఎవడు, నీకు ఇచ్చిన ఇంజనీర్ ఎవడు, అలా నీళ్ళు ఉన్నాయి దీన్ని ఏం కాదనేది ఎందుకు నిర్ధారించలేకపోతున్నారు? గోస్ట్ కమిటీ వేస్తారు, ఎక్కడ పోయాది? ఇవన్నీ కోర్టులో పోయే వరకు మళ్ళీ ఏదో ముడి తంతున్నారు కదా మిమ్మల్ని. మరి ఎందుకు దారిచర్యం చేసుకుంటారు దీన్ని? గంటలు గంటలు పెట్టి అందరి మెదడు దీన్ని పాడు చేస్తున్నారు అర్థంగా. నేను ఒకటే అంటున్నానండి, ఆయన ఏమన్నాడు ఇప్పుడు, మీకు ఇది ఇచ్చేస్తాం అని ముఖ్యమంత్రి గారే సవాల్ విసిరారు. నిజంగా ముఖ్యమంత్రి గారు అదే ఉండేది ఉంటే ఇవ్వచ్చు. 163, 162 ఆర్టికల్ ఏదో ఉన్నట్టున్నది, దాని ప్రకారంగా మనం ఎవరికైనా అప్పచెప్పవచ్చు. చేత కాదని కాదు, నువ్వు ఇది పనికి రాదంటే అది పనికి వస్తుంది అంటాడు కదా, ఇచ్చే రేపు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ఆయనతో అగ్రిమెంట్, ఒకవేళ పనికి రాకపోతే ఆయన నేను జీవితాంతం రాజకీయాలు రానని రాసిస్తాను కదా, ఇవ్వు. మళ్ళీ దానికంటే కేసీఆర్ పోయి కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడు? మళ్ళీ కేసీఆర్ తిన్నాడు లంగా దొంగ అని నువ్వు అంటివి. నువ్వే కాదు, ప్రజలు విడు లంగా దొంగ అవునో కాదు ఏదో మంచి అభిప్రాయం లేక ఇంట్లోనే కూర్చోబెట్టాయి. ఇంకేం సమాధానం చెప్పాలి నీకు? ఆయన వచ్చేం సమాధానం చెప్పాలి? నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతానంటే క్యాబినెట్లో పెట్టు, హరీష్ రావు అడుగుతాడా, కేటీఆర్కి ఇస్తావా, ఇచ్చేయి. ఇచ్చేసినాక అప్పుడు తెలుస్తుంది వాళ్ళ సంగతి. రాజకీయంగా వాళ్ళు పూర్తిగా సమాధి అవుతారా లేదా నువ్వు అవుతుంది అనేది అది తెలుస్తుంది. అది చేసుకోకుండా ప్రజలను చేసి మధ్యన బీజేపీని నెట్టి మేమేమంటే బీజేపీ ఉంటుంది, బీజేపీ పాత్ర ఏముంటుంది దీంట్లో? అంటే మీరు కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ తోటి మీరు బీజేపీ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ఉన్నారు, అందు గురించనే మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏమంటారు, కాంగ్రెస్ తో కుమ్మక్కై ఉంటారంటారు. ఏది నిజాలు? ఎవరితో మరి ఇద్దరు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే అధికారంలో ఉన్నాం, దేశాన్ని పరిపాలిస్తున్నాం, మేము మళ్ళీ రేపు ఇక్కడ అధికారంలో రావడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మా మీద బురద చల్లాలని చల్లుతున్నారు తప్ప వాళ్ళు ఏం చేయగలుగుతారు మమ్మల్ని? అంటే మీ నాయకులు 2 పార్టీలతో టచ్లో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడతారు కావచ్చు. ఇప్పుడు టచ్ అంటే ఏంది? దేనికి టచ్? ఏమో మీ నాయకుల మధ్యలో ఏమైనా ఒప్పందాలు ఇట్లా ఏం ఒప్పందాలు ఏముండయి? ఏ ఒప్పందాలు ఉండయి? వాళ్ళు వస్తామంటే తీసుకుంటాం, ఒప్పందాలు ఏముంటాయి? వాళ్ళు మా దగ్గరకు వచ్చి నన్ను అడిగినా నేను రేపు పోయి మా అధ్యక్షుడిని అడిగి తీసుకొచ్చి కడవగప్తాయి ఎవరికైనా. అరే అవుతుంది, అది దానికి కూడా టైం పడుతుంది. లైన్లే ఉన్నారు, లేరని కాదు, బ్రహ్మాండంగా వస్తారు. మీరు 4 రోజులు చూడండి. మొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒక కామెంట్ చేశారు, కేసీఆర్ ఒక పశుపతి అని కామెంట్ చేశారు. దానిపైన మీరు ఏమంటారు? అంటే కేసీఆర్ మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి కనుక ఏదో కౌరవ ఫామ్ హౌస్కు పంపించిన కౌరవ వంశంని, కేసీఆర్ వంశాన్ని ఫామ్ హౌస్లో బంధించినావని. నువ్వు ఈయన బంధించుడేంది? ఆయన చేసిన పాపానికి ఆయన ప్రజలు బంధించారు, నువ్వు నీకెవరు వేసిండ్రు? ఇప్పుడు నువ్వు మంచి చేస్తావని వేసిండ్రు, అదేలే. ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. ఉట్టి మాటలు మాట్లాడితే ఎవడో అనుకోడా, ఓకే ఓ రేవంత్ రెడ్డి నీ ముఖం నిన్ను చూసి నువ్వేదో చేస్తావని అనుకోలే. వాడు పాపం చేసిన నీకు బుద్ధి రావాలి, వాడు చేసినట్టు నువ్వు తప్పు చేయవద్దు, ఏదో ఎగురుతానవని నీకు ఇచ్చినావు, కానీ నువ్వు అనకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నావు కదా అని ప్రజలు అనుకోరా? ఈయన ఇప్పుడు రాజు మాట్లాడడానికి ఆయన ఏం భాష సార్ అది? ఒక రాష్ట్ర దేశ ప్రధానమంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులు అవుతామో మన భాష చాలా జాగ్రత్త ఉండాలి, కంట్రోల్ ఉండాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఏం మాట్లాడతారు? అరే లఫుట, అరే బేకూఫు, నువ్వు రాజ్యాంగం నువ్వు ఇదయ్యా,
నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు కదా, నీకు చట్టబద్ధతతో ఉన్నావు, ఒక చట్టం కింద పనిచేయాలి, ఒక ఫ్రేమ్ వర్క్ కింద పనిచేయాలి. నువ్వు అట్లా మాట్లాడడానికి వీలు లేదు. ఎవడు చెప్పాలి వీళ్ళకు? అన్ని భాషలు ఆయన మాట్లాడిన అదే తిడతాడు. ఈయన తొండలు జ్వరగొడతానంటే ఆయన మన ఏదో అంటాడు. ఏమి ఇది తప్పండి, అట్లా మాట్లాడవద్దు. అది ఎవడు చెప్పాలి చెప్పు? ఏమనంటే కేసీఆర్ మీ పార్టీ నాయకుడే నేర్పినని అప్పుడు నన్ను అనేవాడు టీవీలో. అప్పుడు కూడా కేసీఆర్ ఊతపదం కూడా వాడాడు, సన్యాసి అని. ప్రతి మీటింగ్లో కానీ ఎక్కడైనా కూడా సరే, అది నేను మళ్ళీ చెప్తున్నా వేరే రాష్ట్రాలు వేరే దేశాలు చూడండి. నువ్వు ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ వర్క్ సార్. ఈ గీత దాటి ఎవడు పనిచేయకూడదు. చేస్తే మన కాలు తీసేసే చట్టం తేరు అంటారు కానీ తేరు. ఇది దాటితే మీరు పదవి పోతుంది అని మాట్లాడరు. అదే ఎవడ తెస్తారా చట్టం దేమను? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది కదా, 30 రోజులు జైల్లో ఉంటే రాజకీయాలకు అనర్హుడు అనే ఒక చట్టం. అదే ఇప్పుడు తెస్తాను సార్. ఏం తెచ్చిన వల్ల బీజేపీ దేవాలో తెస్తుంది. ఇది ఒకటే కాదు, ఎన్ని మార్పులు వస్తున్నాయో మీరు చూడండి. ఒక్కొక్కటికి ఎన్ని మార్పులు వస్తేనే కదా నేను 42 రాజకీయ రాష్ట్రాల్లో నిన్ను ఆదరించి 3 సార్లు ఉట్టిగానే గెలుస్తాడు దేశ ప్రధానమంత్రి. అంత కొడితే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు వచ్చుడేందండి. 74 సార్లు 79 రకాలుగా చెందలు వేసి ఇందలు వేసి వాని బడగొట్టి వీని బడగొట్టి ఏదో కొనసాగి వచ్చినావు. ప్రజలకు తెలిసిపోయింది, నువ్వు పక్కకు పెట్టిరు. మరి ఆయన కొనసాగిస్తున్నారు కదా. ఇంకా ఇదే పార్టీ ఇంకా 4-5 సార్లు కొనసాగిస్తారు. దాన్ని ఎవరు కదిలించలేరు. చివరికి తెలంగాణ ప్రజలు ఒకటే. ఆయనను పశుపతి అన్నా ఏ పతి అన్నా ఏదో ఆయనకు ఆ గతి పట్టింది. ఆయన స్వయం ఇదంటాం కదా, కృపాదం అంటాం కదా. ఆ స్వయం పాపం స్వయం చేసుకున్నటువంటి అహంకారం అదే ఆయనకు దెబ్బతీసింది తప్ప ఆయనకు ఎవరు శత్రువులు లేదు, శత్రువులు చేయలేదు కూడా. కానీ అది ఆ పాపం కొట్టుకోపోతుంది, దాన్ని మనం ఏం చేస్తాం? అట్లా ఆయన ఉన్నాడు. ఈయన ఊరికే నిందించబోదాడు. ఈయన నిరూపించుకోవాలి. నువ్వు ఇంకో 5 సంవత్సరాలు అధికారికంగా రావాలంటే ఈ తుపాగ్రామన్ మాటలు అన్నీ పక్కకు పెట్టి నువ్వు ఇచ్చిన మాటల మీద నిలబడు, ప్రజలను ఆదరించు. ఇవాళ తెలంగాణ ఉద్యమ కార్లో మీటింగ్ జరిగింది, నేను దానికే వచ్చిన. నేను 12 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల పిల్లల మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? వీళ్ళకు ఎంతమంది ఉద్యమకారులు తెలుసా? ఎంతమంది ఉద్యమకారులు ప్రాణాలు పోయి ఆత్మత్యాగాలు బలిదానాలు చేసి కుటుంబాలు నాశనం ఏమైనాయో ఆలోచించారు. వచ్చి మంత్రులు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు. మీ అయ్యయ్య మీ అబ్బాదా ఇది? మిమ్మల్ని చూసి చేసిన తెలంగాణ ఎవరు చూసి వచ్చింది? ఏమైంది? 12-10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎందుకు చేయలేదు? ఒక 3 అమ్మాయిలు కాకతీయ యూనివర్సిటీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాయనగూడెంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలి. ఏం చేసినారు? ఒక అమ్మాయి గర్భవతిగా ఉన్నట్టు బట్టలు ఇట్లా పెట్టుకొని ఇంకో 2 అమ్మాయిలు చక్కలు వేసుకొని పోలీసులను దాటింది అమ్మాయి. అక్కడికి పోయి చెప్పు చూపెడితే ఎంత అయిందో తెలుసు కదా నీకు. ఎక్కడ ఉన్నారు అమ్మాయిలు? కేసీఆర్ కేటీఆర్ మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? డిఎస్పీ నళిని కూడా ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఆ పాపం తగులుతుంది కదా సార్. 2 కానిస్టేబుల్ కూడా పాపం తగులుతుంది. 37 మంది గిరిజన పిల్లలు చనిపోయినాడు. నేను తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ పెట్టిన. ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ కొరకు ఒక్కొక్కరిది ఒక చరిత్ర ఉంది తెలంగాణ. ఏమైంది? ఒకసారి ఏదో ఎంపీ అన్నట్టు చేస్తేనే గొంతు కోసేస్తాయి. అందుకోసం మిత్రమా, ఇవన్నీ కాలం తెలుస్తుంది. వీళ్ళు ఏదేం చేసినా నాది ఒకటే అప్పీల్ తెలంగాణ ప్రజలు. ఈసారి మీరు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వగలిగితే, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ కేంద్రంలో అక్కడే ఉంటారు, ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటారు. ఈయనకి ఇబ్బంది ఉండేది. ఏది అభివృద్ధి జరగాలన్నా ఇప్పటికీ రెట్టింపు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని కాదు, చేయలేదని కాదు, లెక్కలతో సహా ఉన్నాయి. నేనే చెప్తే కదా సార్ ప్రాజెక్టులు మీకు పసుపు పొడితో సహా రైల్వే స్టేషన్స్ ఎట్లా ఆధునీకరిస్తున్నారు. ఈ డబ్బులంతా మీరు ఒకసారి లెక్క పెట్టండి. ఇంకా 10 రేట్లు కావాలంటే కాషాయం జెండా ఎగరేసే ప్రయత్నం చేయండి. రాష్ట్రం బాగుపడుతుంది, మన భవిష్యత్తు, మన పిల్లలు బాగుపడతారు. ఎన్ని జాతీయ రహదారులు వచ్చినాయి? ఎక్కడ 5,000 ఉన్నాయి, 500 ఉన్నాయి. ఇప్పుడు 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు అయిపోయినాయి కదా, చూస్తూనే ఉన్నావు కదా కళ్ళెంబడి. అందుకోసం మనం ప్రజలు కొంచెం ఆలోచించాలని కోరుతూ అప్పీల్ కూడా చేస్తున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది సీతారాం నాయక్ గారు చెప్పేది. మొత్తానికి తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటున్నారు. ఇప్పుడు ఏదైతే రాజకీయంగా మాట్లాడుతున్నారో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నాడు కాదు, ఆధారాలతో బయట పెట్టండి,
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా సీతారాం నాయక్ డిమాండ్ చేస్తున్నారు. రానున్నది తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాషాయ జెండనే రెపరెపలాడుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా తెలంగాణలో వస్తుందని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిస్ ఇస్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.